ఆత్మ బంధువులందరికీ నమస్కారము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా కొంత జ్ఞాన విషయాన్ని తెలుసుకుందాము. ప్రతి నెల మనము కొంత జ్ఞాన విషయాన్ని చెప్పుకుంటూ పోతున్నాము. అందులో భాగంగా క్రితం నెల మీటింగ్లో విశ్వగురువు అనేటువంటి మీటింగ్లో ఈ విశ్వం మనకంతటికీ గురువు ఎవరు, భగవంతుడిగా వచ్చినటువంటి ఆయన పరమాత్మనా లేక ఆత్మనా అనేటువంటి విషయాలు ఇవన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. ఈ త్రైత సిద్ధాంత జ్ఞానము అనేది పరిచయం ఉన్నవాళ్ళు వీడియో చూస్తుండొచ్చు, లేదా త్రైత సిద్ధాంత జ్ఞానం పరిచయం లేని వాళ్ళు కూడా వీడియో చూస్తూ ఉండొచ్చు. అసలు త్రైత సిద్ధాంతం అంటే ఏమిటి అనేది కూడా ప్రజలకి చాలామందికి అవగాహన లేని పరిస్థితి ఉంది. ఇది ఒక మతానికి సంబంధించిందా, లేదా త్రైత సిద్ధాంతం ప్రత్యేకమైన మతమా, లేదా వీళ్ళు ఏ మతము వాళ్ళు, ఏ మతంలోకి వీళ్ళు ప్రజల్ని మళ్ళేస్తున్నారు, ఇంకోటి అన్ని రకరకాల అనుమానాలు బయట మనుషుల్లో ఉన్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ఈ త్రైత సిద్ధాంతం అనేది ఏ మతమునకు సంబంధించింది కాదు. ప్లస్ మతము, కులము ఈ రెండింటిని వ్యతిరేకించేది. ఏ మతముని అంటే ఏ మతాన్నైనా సరే, మతము అనేది మనుషులు కల్పించుకోండేది. దేవుడు ప్రతి దైవ గ్రంథంలో కూడా, ఈరోజు మన హిందువులకు ఇచ్చినటువంటి భగవద్గీతలో అయినా, క్రిస్టియన్స్కి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో అయినా, లేదా ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి ఖురాన్ గ్రంథంలో అయినా, ఎక్కడైనా కూడా ఇది సర్వ జీవరాశులకు, సర్వ మానవాళికి హితోపదేశము, ఆ విధంగా ప్రతి మనిషికి సంబంధించింది జ్ఞానము అని చెప్పారు. కానీ ఈ మతము అనే ప్రస్తావన ఏ దైవ గ్రంథములో కూడా లేదు. ఈ మతము అనేది మనుషులు కల్పించుకున్నారు తప్ప వేరేది కాదు. ఈ త్రైత సిద్ధాంతం అంతా కూడా ఒకే దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఒక్కడే ఉంటాడు. ఈ సృష్టినంతటిని సృష్టించినటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. ఆయనను గురించి తెలుసుకునేటువంటి విధానంలో భాగంగా ఇందులో ఇక్కడ మేము చెప్తున్నటువంటి సమాచారంలో భగవద్గీతలోని సమాచారమును తీసుకుంటున్నాము, అవసరమైతే బైబిల్లో సమాచారము తీసుకుంటున్నాము, ఖురాన్ గ్రంథంలోని సమాచారాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు ఆ విధంగా అంటే దేవుడు ఒక్కడే. దేవునికి సంబంధించిన సమాచారం ఎక్కడ చెప్పున్నా ఒకటే ఉంటుంది. ఏ దేశంలో చెప్పున్నా, ఏ భాషలో చెప్పున్నా, భాష వేరైన దానివల్ల దాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి మనుషులు రకరకాలుగా దాన్ని రాసుకుని ఉండొచ్చు, అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆయనకు సంబంధించిన సమాచారం కూడా ఒకటే ఉంటుంది. అదే విషయాన్ని మనం ప్రజలకు తెలియజేస్తూనే సమానత్వం తీసుకురావాలి, ప్రజల్లో ఏకత్వం తీసుకురావాలి, దేవుడు ఒక్కడే అనేటువంటి భావనలోకి మనుషులను తీసుకురావాలి. ఈ మతము అనేది నిర్మూలన అయిపోవాలి. ఈ కులము, మతము ఈ రెండు కూడా నిర్మూలన అవ్వాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఈ బ్రహ్మ విద్య అనేటువంటి ఛానల్లో కూడా అదే విధంగానే దాన్ని బేస్ చేసుకునే ఈ 3 దైవ గ్రంథాలకు సంబంధించినటువంటి వాక్యాలను కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఇదేదో ఒక మతానికి సంబంధించిందని అనుకోవాల్సిన అవసరం లేదు. త్రైత సిద్ధాంతం అంతా కూడా మతము అనే దాన్ని వ్యతిరేకిస్తుంది. కులము, మతము ఈ రెండింటిని త్రైత సిద్ధాంతము వ్యతిరేకిస్తుంది అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞానం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ కొందరికి తెలుసు ఈ విషయము. కానీ బయట ఈ జ్ఞానం పరిచయం లేనటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉంది. క్రితం మీటింగ్లో శరీరములోనే దేవుడు ప్రతి ఒక్కరికి ఉన్నాడు. ఆయనే ఆత్మగా ఉండి మన శరీరానికి చైతన్య శక్తినిస్తూ నడుపుతున్నటువంటి దేవుడు ప్రతి శరీరంలోనూ, ప్రతి జీవరాశికి సంబంధించిన శరీరంలో కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ ఆత్మగా ఉన్నటువంటి దేవుడే శరీరము ధరించి భగవంతుడిగా మన మధ్యలోకి వస్తున్నాడు, ఆయన జ్ఞానం తెలియజేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా
మనము తెలుసుకోవడం జరిగింది. అటువంటి భగవంతుణ్ణి మనం ఏమంటాము? గురువు అని పిలవడం జరుగుతుంది. అసలైన గురువు ఎవరు అంటే భగవంతుడు. ఇక కాకుండా భగవంతుడు కాకుండా మనుషులు చాలామంది మేము గురువులు అనేది చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. మనము గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని, అది భగవద్గీత కావచ్చు, లేదా బైబిల్ గ్రంథం కావచ్చు, లేదా ఖురాన్ గ్రంథం కావచ్చు, ఏ మతంలో అయినా వారికి సంబంధించిన దైవ గ్రంథం అనేది ఉంది. అందులో గురువు చెప్పిన విషయాన్నే మనం మళ్ళీ చర్చించుకోవాల్సిందే. ఏ గురువులైనా మళ్ళీ బయట గురువులు ఇప్పుడు దాన్ని చెప్పుకోవాల్సిందే, కానీ స్వయంగా కల్పించి చెప్పేదానికి లేదు. అందువల్ల అసలైన గురువు ఎవరైతారు అంటే భగవంతుడే అవుతాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సిద్ధాంతకర్తే శరీరం ధరించి వచ్చినప్పుడు గురువుగా మన ముందర ఉంటాడు. ఆయన సిద్ధాంతకర్త అని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు గురువుని గుర్తించలేరు. అంతేకాదు, మనం క్రితం మీటింగ్లో చెప్పుకున్నాము, అంతకుముందు మీటింగ్లో కూడా చెప్పుకున్నాము, శరీరములో ఉన్నటువంటి నాడీ కేంద్రాలని గురించి వివరం చెప్తూ, ఈ నాడీ కేంద్రాలపై అధికార పీఠాన్ని ఎక్కి కూర్చుండేవాడు, అధిపతిగా, శరీరంలో అధిపతిగా ఉండేవాడు ఎవరు అనంటే ఆత్మ అని మనం విషయం తెలుసుకోవడం జరిగింది. ఆయనే పీఠాధిపతి అంటారు. పీఠాధిపతి అంటే బయట ఆయన శరీరం ధరించి వచ్చినప్పుడు ఆయన పీఠాధిపతి అని పేరు పెట్టుకొని పబ్లిక్గా ఆయన చెప్పినప్పటికీ కూడా, ఆయన పీఠాధిపతి అంటే బయట ఆయన వేసుకొని కూర్చున్నటువంటి ఆసనాలని, చైర్స్ని, కుర్చీలని పీఠం అని అనుకోవడం జరిగింది. వీళ్ళు అట్లా అనుకుంటారనే ఉద్దేశంతోనే ఆయన 5-6 కుర్చీలు మార్చినాడు. అయినప్పటికీ కూడా అటువంటి ఆసనాలని పీఠం అని అనుకోవడం జరుగుతుంది ఈరోజు. కానీ ఆయన పీఠాధిపతి. ఎక్కడ పీఠాధిపతి అంటే నీ హృదయం అనే పీఠాన్ని ఎక్కి కూర్చున్నటువంటి వాడు ఆయన. నీ శరీరంలోనే నీతో పాటు ఉంటూ నీ శరీరాన్ని అంతా ఆయన ఆధీనంలో ఉంచుకొని నడుపుతున్నటువంటి వాడు ఆత్మ. ఆయనే శరీరం ధరించి వస్తే గురువు. కాబట్టి ఆయన పీఠాధిపతి అని పబ్లిక్గా పేరు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఆ పీఠాధిపతి అంటే మీరు బయటికి బాహ్యంగా చూస్తున్నారు, కానీ చూడాల్సింది ఎక్కడ? లోపల చూసుకోవాలి. లోపల పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అదే విషయాన్ని ఆయన బాహ్యంగా పేరు పెట్టుకుని పబ్లిక్గా కూర్చున్నప్పటికీ కూడా మీరు అది గుర్తించలేక ఆయనని ఒక మనిషిగా చూస్తున్నటువంటి పరిస్థితి, లేదా ఆయన కూర్చున్నటువంటి కుర్జీలను వాటినే మీరు పీఠము అని అనుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆయన ఎక్కడ పీఠాధిపతి? శరీరం లోపల హృదయం అనే పీఠాన్ని అధిష్ఠించినటువంటి వాడు గురువు, దేవుడు. ఆయనే పీఠాధిపతి. బాహ్యంగా బయట ఎంతమంది పీఠాధిపతులు ఉన్నప్పటికీ, వీళ్ళు పీఠాధిపతులము అని పేరు పెట్టుకున్నప్పటికీ, ఏ సిద్ధాంతానికైనా మేము పీఠాధిపతులం అని పేరు వీళ్ళు పెట్టుకున్నప్పటికీ కూడా, ఆ పీఠాధిపతులకు కూడా వారి లోపల పీఠాన్ని, హృదయం అనే పీఠాన్ని అధిష్ఠించినటువంటి వాడు కూడా ఈయనే. అర్థమైందా? బయట పీఠాధిపతి అని పేరు పెట్టుకున్నటువంటి వాడు ఎవడైనా ఉన్నా, అటువంటి వారి లోపల హృదయం అనే పీఠాన్ని అధిష్ఠించినటువంటి వాడు కూడా దేవుడే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనే శరీరం ధరించి గురువుగా భూమి మీదకి వస్తాడు. ఆయన్నే మనము భగవంతుడు అనడం జరుగుతూ ఉంది. అర్థమైందా? మీతో ఎవరు మాట్లాడుతున్నారు? మీరెవరో ఎదురు కూర్చున్న మనిషి మాట్లాడుతున్నా అనుకోద్దండి. మీతో ప్రత్యక్షంగా మీలో ఉండేటువంటి వాడే ఇంకో రూపంలో ఎదురుగా మాట్లాడుతున్నాడు. ఎవరో మాట్లాడుతున్నాడు అనుకోవద్దండి. మీలో ఉండేవాడే మీ జ్ఞానం తెలియబోయే నిమిత్తము ఈ రకంగా నాటకం ఆడబడుతూ ఉంది. ఓ గురువు, శిష్యులు వీళ్ళంతా. కానీ అంత నాటకమే. వాస్తవం కలిగేస్తే లోపల ఉండేవాడే చెప్పాలి, లోపల ఉండేవాడే వినాలి. ఎవరు వినాలి? వినేవాడు ఎవడు? ఆత్మ వినదు. ఆత్మ చెప్తే జీవాత్మ వింటుంది. లోపల ఇద్దరు ఉన్నారు. నువ్వు ఉన్నావు, నీ తండ్రి ఆత్మ ఉంది. నువ్వు ఒక్కనివే లేవు. నీవు ఉన్నావు, నీ తండ్రి ఆత్మ ఉంది. నీ తండ్రి ఆత్మ చెప్పితే నువ్వు వింటున్నావు. నీ తండ్రి ఆత్మ నీలోనే నేరుగా నీకు చెప్పలేదు, ఇంకో మనిషి ద్వారా చెప్తా ఉంది. అంటే ఆ మనిషి చెప్తున్నాడు, భ్రమని నీ కలుగ చేస్తూ ఉంది. వాస్తవంగా ఎదురుగుండే మనిషి ఏమి చెప్పలేదు. నీలో ఉండేటువంటి నీ తండ్రి
ఆ రూపంగా అతను నోటి పలుకుతున్నాడు అని మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? అందువల్ల జ్ఞానం అంతా కూడా సూక్ష్మంగానే ఉంటుంది కానీ స్థూలము అనే దానికి అవకాశమే లేదు. సరే, మనం చెప్పుకోవడం కాదు, గ్రంథంలో గురువు ఏం చెప్పాడు అనేది మనం గమనించుకుందాం. సరే, ఈ విషయాలన్నీ చెప్పుకునే దానికంటే ముందు ఈరోజు దేనికోసం ఈ విషయాలను చెప్పాల్సి వస్తూ ఉంది అనేది కూడా కొంత మనం చెప్పుకుంటే, గత మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ మీటింగ్ చూసిన తర్వాత కొంతమంది మాకు ఫోన్ చేసి కొన్ని విషయాలని ప్రస్తావించడం జరిగింది. అందులో ఈరోజు ఈ అంటే ఇప్పుడు ప్రస్తుతము మందిరము దగ్గర పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీరు ఈ మందిరానికి రాకపోతే మీకు ఈ జ్ఞానము అర్థము కాదు, మందిరానికి రాకపోతే మీకు జ్ఞానం అర్థం కాదు, ఇది గురుస్థానము. ఏది? మందిరం అనేది గురుస్థానము. అందువల్ల మీరు ఈ మందిరం దగ్గరికి రాకపోతే మీకు జ్ఞానం అనేది అర్థం కాదు, మీరు మోక్షం పొందలేరు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మందిరానికి రావాల్సిందే అనేటువంటి మాట. తర్వాత ఈ మధ్య కొత్తగా ఉత్సవాలు ప్రారంభించినప్పుడు ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందే. ఏది? వేమన ఉత్సవం కానీ, లేదా రావణ బ్రహ్మకు సంబంధించిన ఉత్సవం కూడా వీళ్ళు కొత్తగా మొదలు పెట్టడం జరిగింది, అది కానీ, లేదా కృష్ణాష్టమి ఉత్సవాలు కానీ, ఇటువంటి ఉత్సవాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందే. ఉత్సవాలలో మీరు పాల్గొనకపోతే మీకు మోక్షం రాదు అని చెప్తున్నారు. మరి దీని మీద మీరు వివరం ఏమిస్తారు? ఇది వాస్తవమేనా? నిజంగా మనం మందిరం దగ్గరికి మేము పోకపోతే మాకు మోక్షం రాదా? లేదా ఈ జ్ఞానం అర్థం కాదు అంటున్నారు, అది వాస్తవమేనా? లేదు, ఉత్సవాలు చేయకపోతే మాకు మోక్షం రాదు అంటున్నారు, కాబట్టి ఉత్సవాలకు తప్పనిసరిగా రావాల్సిందే అని కండిషన్స్ పెడుతున్నారు, ఇవన్నీ వాస్తవమేనా అని చెప్పని కొంతమంది ఈ విషయాలు మమ్మల్ని అడగడం జరిగింది. సో దానికోసం ఈరోజు మనము దానికి సంబంధించినటువంటి వివరాన్ని తెలుసుకునే పని చేద్దాం. ఇప్పుడు ఎవరైనా మీకు ఆ విధంగా చెప్తున్నారు అంటే అది మిమ్మల్ని మోసపుచ్చడానికి తప్పితే ఇంకొకటి కాదు. గురువు జ్ఞానం అనేది చెప్పినాడు, ఆ జ్ఞానాన్ని ఎక్కడున్నటువంటి వాడైనా సరే తెలుసుకోవాలి, ఉచితంగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వెబ్సైట్లో కూడా దాన్ని ఉచితంగానే పెట్టడం జరిగింది. గ్రంథాలన్నీ కూడా వెబ్సైట్లో కూడా ఉచితంగానే పెట్టడం జరిగింది. మరి ఒక వ్యక్తి ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వెబ్సైట్లో ఉన్నటువంటి గ్రంథాలను చూసి ఆ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకొని అతను ఆ జ్ఞానం ప్రకారం ఆచరణ చేసి మోక్షం పొందడానికి లేదా అని అంటే 101% జ్ఞానం అనేది అర్థం చేసుకుంటే ఎవడైనా సరే లోపల యోగం ఆచరించి కర్మను గాల్చుకునే విధానము ఉంటుంది. వాడు ఏ దేశంలో ఉన్నా ఉండు, అక్కడ వాడు మోక్షం పొందేదానికి అవకాశం ఉంది. అంతేగాని గురుస్థానం ఏది? ఇందాకే మనం చెప్పుకున్నాం, పీఠాధిపతి. ఎక్కడ పీఠాధిపతి? అయిన పీఠం ఎక్కడుంది? నీ హృదయం అనే పీఠం నీ శరీరం లోపల ఉంది, దానికి కూర్చున్నాడు ఆయన, ఆయనే పీఠాధిపతి. అంతేగాని ఇది గురుస్థానము కాబట్టి వీటికి వస్తేనే మీకు జ్ఞానం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు, లేదా వీటికి వస్తేనే మీకు మోక్షం లభిస్తుంది, లేకపోతే లేదు అని చెప్పడము మనుషుల్ని మోసపుచ్చడానికి తప్పితే ఇంకో ఉద్దేశం ఏమీ లేదు వీళ్ళలో. వాస్తవంగా గురువు ఎక్కడ ఆ విషయం చెప్పలేదు. గురువు మీరు వీటికి వస్తేనే మీకు మోక్షము, వీటికి వస్తేనే మీకు జ్ఞానం అర్థమవుతుంది, లేకపోతే లేదు, మీరు ఈ విధంగా ఇక్కడికి రాకపోతే మీకు జ్ఞానం అర్థం కాదు, మోక్షం రాదు అని ఆయన ఎక్కడా చెప్పలేదు. మీరు ఎక్కడన్నా ఉండండి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇంకా ఆయన ఏం చెప్పారు అంటే, మీరు నా శరీరానికి అలవాటు పడద్దండి, మీరు నన్ను చూడాలని ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి, మేము ఈరోజు ఉంటాము, రేపొద్దున ఇగో ఇట్లా మీకు పోస్టర్ మీద కనపడతాము, అందువల్ల నా జ్ఞానాన్ని తెలుసుకోండి, అంతేగాని నాకు అలవాటు పడద్దండి, నా శరీరానికి అలవాటు పడద్దండి అని ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. ఒకసారి స్వయాన మేమే అడిగినప్పుడు కూడా వేరే వాళ్ళు ఇట్లా మీతో కలిసి మాట్లాడతారు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా నన్ను చూస్తే ఉండేది కూడా పోతుందని చెప్పండి, ఉండే భావం కూడా లేకుండా పోతుంది, గ్రంథము చదవమనండి, గ్రంథాలు చదివితే అందులో జ్ఞానం అర్థమైతే నేను ఎవరైనా తెలుస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. అందువల్ల ఆయన ఎప్పుడూ కూడా
ఇక్కడికి వస్తేనే, లేకపోతే నన్ను దర్శించుకుంటేనే అనేటువంటి మాటలు ఆయన చెప్పలేదు. ఈ మనుషులు చెప్తున్నటువంటి మాటలుగా మీరు గుర్తుంచుకోవాలా. గ్రంథములో గురువు ఏం చెప్పాడు అనేది గమనిస్తే, నేడు దేవుడు అనిన, దేవుడి జ్ఞానం అన్న సూక్ష్మంగా ఉండే విషయమని, ప్రకృతి ఒక్కటే స్థూలముగా ఉంటుందని తెలియక చాలామంది తాము జ్ఞానులము అనుకుంటున్నారు. ఈరోజు ఏమైపోయిందనంటే, ఎందుకు గురువు ఆ మాట చెప్పాడు అని అంటే, మనుషుల్లో కొంతమంది బయట ఆరాధనలే ముఖ్యమని తలచి, బయట చేసేటువంటి అంటే బాహ్యమైన ఆరాధనలే ముఖ్యమని తలచి తమ ధ్యాసనంతా బయటనే పెట్టుకున్నారట. తమ ధ్యాసనంతా బయటే పెట్టుకుంటున్నారు. మేము బాగా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, మేము మంచిగా ప్రార్థన చేస్తున్నాము అని అనుకుంటున్నారు. దేవుడు తమ యందే ఉన్నాడనే ఆలోచన వారిలో ఏమాత్రము లేదు. అర్థమైందా? ఏమైంది? మీ ధ్యాస అంతా ఎక్కడ పోతా ఉంది? బయట ఆరాధన మీదకి పోతా ఉంది. ఇంక ఇది లేకపోతే లేదు, ఇక్కడికి రాకపోతే ఇక మోక్షం రాదు, లేకపోతే ఈ ఉత్సవాలు మనం ఉత్సవానికి పోకపోతే మనకి మోక్షం రాదు అనేటువంటి దీంతో మనుషులు అక్కడికి పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఇవన్నీ కూడా బయటి ఆరాధనలే అవుతాయి. గురువు పబ్లిక్ ఒక మీటింగ్లోనే చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? మీ ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, మీరు ఇక్కడికి వచ్చి మీరు పూజలు చేస్తున్నారు, మీరు ఈ విధంగా పూజలు చేసి ఆయన మిమ్మల్ని ఒప్పుకుంటాడు అనుకుంటున్నారేమో. మీరు ఇటువంటి పూజలు కాదు కదా, మీరు పొర్లుదండాలు పెట్టినా సరే ఆయన ఒప్పుకోడు. ఆయన చెప్పిన జ్ఞానం ప్రకారం నడుచుకుంటే, అంటే దేవుడు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని ప్రకారం నడుస్తే మిమ్మల్ని ఒప్పుకుంటాడు. కానీ మీరు ఈ బాహ్యమైనటువంటి ఇటువంటి పూజలు ఆరాధనలని దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు అని గురువే చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? మనుషుల్లో కొందరు బయట ఆరాధనలే ముఖ్యమని తలచి తమ ధ్యాసను బయట పెట్టుకున్నారు. దేవుని మేము బాగా ఆరాధిస్తున్నాము, మాకంటే ఆరాధించేవాళ్ళు లేరని అనుకుంటున్నారంట. కానీ అంతే తప్ప దేవుడు తమ యందే ఉన్నాడనే ఆలోచన ఏమాత్రం లేకోకుండా ఉండిపోయినారు. అటువంటి వాళ్ళు చేస్తాడని మంచి పనే, ఆయన మంచి పని కాదని చెప్పలేదు. బయట మీరు పూజలు చేయొద్దని చెప్పలేదు, అటనే మీరు ఉత్సవాలు చేయొద్దని చెప్పలేదు. కానీ అటువంటి వారు చేస్తాడని మంచి పని అయినా తమ అడ్రస్ తమకే తెలియకుండా మీతో వేరే వాళ్ళకి జాబ్ రాసినట్టు ఉంటుందంట. అర్థమైందా? అందువల్ల మనిషి ఏ మతంలో ఉన్నా సరే మీరు దేవుణ్ణి ఈ విధంగా ఆరాధించాలి అని ఆయన ఒక 2 ఆజ్ఞల్ని ద్వితీయ దైవ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఆ ఆజ్ఞల ప్రకారమే మీరు దేవుణ్ణి ఆరాధించాలని చెప్పిన దేవుడు స్పష్టం చేయడం జరిగింది. మరి ఏమిటి ఆజ్ఞలు? ఏం చెప్పాడు ఆయన? ఏ విధంగా మనం ఆరాధన బయట ఆరాధనలు, బయటి పూజలు, బయటి ఈ ఉత్సవాలు వీటన్నిటి వల్ల కూడా ప్రయోజనం లేదు అని అంటే, మరి ఏ విధంగా ప్రయోజనం ఉంది? మరి ధ్యాస మీరు బయటి దాని మీద కాదు పెట్టుకోవాల్సింది అన్నప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవాలి అని గమనిస్తే, భగవద్గీత చెప్పినప్పుడు కూడా భగవద్గీతకు సంబంధించిన గురువు ఒక అవుట్లైన్ వేసి మరీ చూపించారు మీకు. ఈ శరీర హద్దే మీకు భగవద్గీత, భగవంతుడు గీసిన గీత అని చెప్పడం జరిగింది. దేవుడి జ్ఞానం అంతా కూడా ఈ శరీరం లోపలికే ఉంటుంది, కానీ శరీరం బయటికి ఉండదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దేవుడు లోపల ఉన్నప్పుడు, నీ హృదయం అనే పీఠం అధిష్ఠించి నీ శరీరాన్ని అంతా ఆయన నడుపుతున్నప్పుడు, నీకు సృష్టికర్తగా నీ కార్యకర్తగా ఉన్నటువంటి దేవుడు నీతో పాటే ఉన్నప్పుడు, నువ్వు నీతో పాటు ఉన్నటువంటి దేవుడిని లోపలికి గమనించుకోకుండా నువ్వు బయటికి ఆరాధనలు, బయటికి ఈ ఉత్సవాలు ఇటువంటివి ఎన్ని చేసినా ఏం ప్రయోజనం లేదు అని గురువే తెలిపిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సరే, ఇంకేం చెప్పారో గమనిద్దాం. మనిషిలో 2 కోణములు ఉన్నాయని, ఒక కోణములు అంటే ఓవైపు జీవాత్మ ఉంటే ఇంకోవైపు ఆత్మ మనిషికి ఆరాధింపదగిన వాడుగా ఉన్నాడు అని చెప్పారు. ఎవరు? మనిషిలో ఎవరైతే పీఠాధిపతిగా ఉన్నాడో, శరీరాన్ని అంతటిని నడుపుతున్నాడో, చైతన్య శక్తిని ఇస్తున్నాడో దేవుడు, ఆయనే ఆత్మ, ఆయననే మీకు ఆరాధింపదగిన వాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. శరీరములో 2 కోణములు తెలిసి రెండో కోణంలో అంటే రెండో వైపు ఉన్నటువంటి ఆత్మను ఆరాధించడమే ధర్మశాస్త్రంలో చెప్పిన ముఖ్యమైన జ్ఞానము. అర్థమైందా? ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైన జ్ఞానం ఇది. అయితే మనుషులుగా ఉన్నవారు శరీరం బయట ధ్యాసతో, శరీరం బయట జ్ఞానమునే తెలిసి
శరీరం బయట ఆరాధనలే చేస్తూ శరీరం బయట ప్రార్థనలే చేస్తున్నారు. శరీరం లోపలి విధానము తెలియకుండా బయట చేయు ఆరాధనలు ప్రార్థనలు దేవుని లెక్కలో సరైనవి కాదని. అర్థమైందా? దేవుని లెక్కలో సరైనవి కాదు. అది ధర్మశాస్త్రంలో ధర్మము కాదని, ప్రవక్తలు చెప్పు జ్ఞానము కూడా కాదని ద్వితీయ దైవ గ్రంథములో చెప్పిన 2 ఆజ్ఞలలో చెప్పడం జరిగింది. అర్థమైందా? ద్వితీయ దైవ గ్రంథంలో చెప్పిన 2 ఆజ్ఞలను గమనిస్తే మనకి ఈ విషయం తెలుస్తుంది. మనిషి ఏ మతంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా 2 ఆజ్ఞల ప్రకారం తప్పకుండా నడవాల్సిందే. అవి కాదని మీరు బయటి ఆరాధనలు బయటి ధ్యాసలు ఎన్ని పెట్టుకున్నా అది బాహ్యమే అవుతుంది. కానీ ఆయన ఏం చెప్పినాడు? మీరు బయట కనిపించేదంతా, మీ కంటికి కనిపించేదంతా స్థూలమే, స్థూలమంతా ప్రకృతే అని చెప్పడం జరిగింది. అర్థమైందా? మనిషి ఏ మతంలో ఉన్నా 2 ఆజ్ఞల ప్రకారము తప్పకుండా నడవవలసిందే. అయితే మేము దైవ గ్రంథాలు మేము ఆల్రెడీ చదువుకున్నాము, మాకు తెలుసు దేవుడు ఒకడే, మేము దేవుడు ఒక దేవుడినే మేము ఆరాధిస్తున్నాము అని చెప్పేవాళ్ళు ఈరోజు ఉన్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మేము దేవుడిని మినహా ఎవరిని ఆరాధించలేదు, ఒకే దేవుడినే మేము ఆరాధిస్తున్నాము, మాకు తెలుసు జ్ఞానము అని చెప్పినా మీరు ఈ 2 ఆజ్ఞలకు లోబడి నడవలేదు. అర్థమవుతుందా? మీరు ఈ 2 ఆజ్ఞలకు లోబడి మీరు నడవలేదు. కావున మీరు చేసే ఆచరణలు ఆరాధనలు అన్నీ బయటివే అవుతున్నాయి. ఇది మేమేదో మీ మీద అసూయతో చెప్తున్నాము, మీరంటే సరిపోక చెప్తున్నాము అనుకోవద్దండి. ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఈరోజు ఈ త్రైత సిద్ధాంత జ్ఞానంలో ఉండి మేము జ్ఞానులము అనుకునే వాళ్ళైనా సరే, లేదా యోగులము అనుకునే వాళ్ళైనా సరే, లేదు బయట మతముల్లో ఉండి మత జ్ఞానము వీటి తెలుసుకున్నటువంటి వాళ్ళైనా సరే, అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్పాడు? ఈ 2 ఆజ్ఞలకు లోబడి మీరు నడచలేదు కాబట్టి మీరు చేసే ఆచరణలు ఆరాధనలు అన్నీ బయటివే అవుతున్నాయి. కనుక సారాంశం లేనివిగా వృధా అయిపోతున్నాయి. ఎవరు చెప్పారు ఈ మాటలు? మీరు చేసే ఇటువంటి బయటి ఆరాధనలు, బయటి పూజలు, బయటి ఉత్సవాలు ఇవన్నీ కూడా సారాంశం లేకుండా పోతాయి, వృధా అని చెప్పని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. అర్థమైందా? మరి ఈడ పూజ చేస్తే మోక్షం వస్తుంది, ఈ ఉత్సవం చేస్తే మోక్షం వస్తుంది, లేదా మీకు ఉత్సవం చేయడం వల్ల మీ కర్మ కాలుతుంది, లేదా మీరు పూజ చేయడం వల్ల ఇటుకు వచ్చి మీకు కర్మ కాలుతుంది అని గురువు ఎక్కడా చెప్పలేదు. అటువంటివి ఉంటే గిన మరి ఆయన ఇన్ని గ్రంథాలు చెప్పాల్సిన అవసరం లేదు. భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ గ్రంథం కానీ ఈరోజు ఇన్ని దైవ గ్రంథాలు రాయాల్సిన అవసరమే లేదు. భగవంతుడు వచ్చి ఇన్ని దైవ గ్రంథాలు చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఈ విధంగా పూజలు బయట ఉత్సవాలు చేసి దానితో సరిపెట్టుకొని మనకి ఇది లేకపోతే మోక్షం రాదు, ఇవన్నీ చేస్తే మీకు మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే ఇంతటి జ్ఞానం ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అందువల్ల శరీరాంతర్గత జ్ఞానమును వదిలి, అంటే జ్ఞానం అంతా ఎక్కడుంది? గురువు చెప్పిన 100 గ్రంథాల సారాంశము కానీ, లేదా బైబుల్ గ్రంథము కానీ, ఖురాన్ గ్రంథంలో కానీ, లేదా భగవద్గీత గ్రంథంలో కానీ ఉన్న సారాంశం అంతా శరీర అంతర్గతంగా ఉంది, లోపలగా ఉంది. కానీ మీరు బయటి చూపులు చూడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సరే, ఇక్కడ ఏం చెప్పారు? శరీర అంతర్గత జ్ఞానమును వదిలి బయటి సాంప్రదాయములలోనూ బయటి ఆరాధనలోనూ వేరువేరుగా పోతున్నారు. అర్థమైందా? ఇవన్నీ ఏమైతాయి? ఇప్పుడు బయటి సాంప్రదాయాలు అవుతాయి, కానీ శరీరం లోపలికి మీరు ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి విధానం కాదు. దైవ జ్ఞానమును శరీరంలో తెలియక, దైవ జ్ఞానం ఎక్కడ తెలియాలి? నువ్వు శరీరం లోపల తెలుసుకోవాలా. ఏదో పలానా ఏరియాలో పోయి పలానా సాట కూర్చుంటే ఆడ వస్తుంది జ్ఞానము, లేకపోతే ఆడికి పోతేనే జ్ఞానం అర్థమవుతుంది, వీటికి వస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనుషుల మాటలు విని నేను అక్కడికి పోతే నాకు ఏదో జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు. మీరు వినాల్సింది మనుషుల మాటలు కాదు, గురువు చెప్పినటువంటి మాటలని. అర్థమవుతుందా? దైవ జ్ఞానమును శరీరంలో తెలియక, శరీరంలో అందరికీ ఉన్న విధానమును తెలియకపోవడం వలన ఎవరి ఆరాధనలోనూ శక్తి లేదు, జ్ఞానశక్తి లేకుండా పోయిందంట. మరి ఇటువంటి బయటి ఆరాధనలు, బయటి ఉత్సవాలు, బయటి దీళ్ళకి మీరు పరిమితం అయిపోతే వాటిలో జ్ఞానశక్తి లేదు అని ఎవరు చెప్తున్నారట? గురువే చెప్తున్నాడు.
మనిషి చేయు ఆరాధనల్లో అట్లే మనిషి తెలియ జ్ఞానంలో జ్ఞానం అనే అగ్ని ఉండాల. అయితే దేవుని ఆజ్ఞల ప్రకారము కాకుండా, దేవుని ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయి? శరీరం లోపలికి ఉన్నాయి. కానీ మీరు చేస్తాండేది బయటి దృష్టి, బయటి విషయాలు, అంటే బయటి ఆచరణలు. దేవుని ఆజ్ఞల ప్రకారం కాకుండా సొంతంగా ఏర్పాటు చేసుకున్న విధానం ప్రకారము మనుషులు ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థనలలో జ్ఞానాగ్ని లేకుండా పోయింది. అర్థమవుతుందా? ఏం చెప్పారు ఇక్కడ? దేవుని ఆజ్ఞల ప్రకారము కాకుండా. దేవుని ఆజ్ఞల ప్రకారం అయితే అది శరీరం లోపలికి ఉంది. ప్రార్థన, ఆరాధన, పూజ ఇవన్నీ కూడా నువ్వు శరీరం లోపలికి చూసుకోవాల్సిందే. కానీ మీరు చేసేటి శరీరం బయటివి చేస్తున్నారు, స్థూలం చూసి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమైంది? అటువంటి స్థూల ఆరాధనల్లో, అటువంటి ప్రార్థనల్లో జ్ఞానాగ్ని అనేది లేకుండా పోయింది అని చెప్పినాడు. జ్ఞానాగ్ని లేని దాని వలన మనిషి చేసుకునేటువంటి కర్మలు కాలిపోవడం లేదు. ఈరోజు మీరు అనుకుంటున్నారు కదా, అక్కడ పోయి పలానా ఏరియాకి పోయి మేము పూజ చేస్తే మా కర్మలు కాలిపోతాయి, లేదా పలానా ఉత్సవం చేస్తే మా కర్మలు కాలిపోతాయి. ఇవన్నీ ఉట్టి మాటలు. గురువే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఏం చెప్తున్నారు? ఇక్కడ కర్మలు అనేటివి ఈ విధంగా చేయడం వల్ల కాలిపోవడం లేదు, అంటే దైవము చేత క్షమించబడలేదు. దేవుని మార్గంలో సక్రమంగా పోవాలంటే దేవుడు ద్వితీయ దైవ గ్రంథంలో చెప్పిన 2 ఆజ్ఞలను తెలిసి దాని ప్రకారం ఆచరించాల. దేవుడు ఏదైతే చెప్పాడో 2 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల ప్రకారం మీరు ఆచరణ చేస్తే మీరు సరైన దారిలో పోతారు అని చెప్పడం జరుగుతుంది. 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు, ప్రవక్తలకు కూడా ఆధారమై ఉండడం వలన ఆ 2 ఆజ్ఞల ప్రకారం నడవగలిగినప్పుడే మనిషి కర్మ పోతుంది. కానీ బయట ప్రపంచంలో చేసేటువంటి ఆరాధనలు వృధాయే అవుతాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థమైందా? అందువల్ల మీరు ఎంతసేపు ఉన్నా ఈ 2 ఆజ్ఞలు ఏమిటి అని తెలుసుకుని ఈ 2 ఆజ్ఞల ప్రకారమే మీరు పోవాల్సి వస్తుంది. మరి ఇదేంటి ఈ విధంగా చెప్తున్నాడు? మరి మాకు గురువే కృష్ణాష్టమి ఉత్సవాలు చేయమని చెప్పాడు. మేము కృష్ణుని ఉత్సవాలు గురువు ఉన్నప్పుడు కూడా చేశాము. మరి ఈరోజు ఆ విధంగా ఉత్సవాలు చేయడం వల్ల అందులో జ్ఞానశక్తి లేదు, మీ కర్మలేం కాలిపోవడం లేదు, అందువల్ల మీకు మోక్షం దక్కేదేమీ లేదు అని ఈయన చెప్తున్నాడు ఏంటి? మరి గురువేమో మాతో ఆ రోజు ఉత్సవాలు చేపించినాడు కదా, మేము చేసినాము కదా అని కొందరు అడగచ్చు. అర్థమైందా? మీరు యూట్యూబ్లో సాంప్రదాయములో అనే ఒక మీటింగ్ ఉంటుంది, సాంప్రదాయము. అందులో మీకు మొదట్లోనే ఉంటుంది గురువు ఏం చెప్పాడు తెలుసా? ఇది ఒకసారి చేస్తే దాంట్లో వివరం మనం తెలుసుకోవడానికి చేస్తున్నాం. ఇది కృష్ణాష్టమి అనేది. తర్వాత మళ్ళీ ఎందుకు చేయాలా? ఒకసారి చేసిన వాళ్ళము మళ్ళీ దేనికోసం చేయాలంటే ఎదుటి వ్యక్తికి ఈ విషయం ఈయన గురువు అని తెలిసి ఈ గురువు చెప్పినటువంటి జ్ఞానం ఏముందని వాడు ఆసక్తిగా తెలుసుకోవడం కోసం, ఎదుటి వ్యక్తిలో శ్రద్ధని కలిగించడం కోసం మనం చేసేటువంటి పని ఏం చెప్పారు? ఎదుటి వ్యక్తిలో శ్రద్ధను కలిగించడం కోసం మనం చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అని చెప్పడం జరిగింది. కానీ మీరు ఈ కార్యక్రమం చేయడం వల్ల మీకు కర్మ కాలిపోతుందనో లేదా మీకు మోక్షం వస్తుందనో గురువు ఎక్కడా చెప్పలేదు. అదే విషయమే గ్రంథంలో కూడా రాశారు. అర్థమైందా? ఏం రాశారు చూద్దాం. కృష్ణ ప్రతిమలను నెలకొల్పి ఆయన గొప్పతనం గురించి చెప్పాము, కానీ మా జీవితంలో కృష్ణుణ్ణి ఇంతవరకు ఎప్పుడూ పూజించలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గురువు చెప్పినటువంటి మాట. ఏం చెప్తున్నారు? కృష్ణ ప్రతిమలను నెలకొల్పి ఆయన గొప్పతనం గురించి చెప్పాము, కానీ మా జీవితంలో ఎప్పుడూ కృష్ణుణ్ణి మేము పూజించలేదు. ఇతరులు పూజ చేసేయడం చూసినాము. ఇతరులకు కృష్ణుణ్ణి పూజ చేసేదానికంటే ఆయన సేవ చేయడం మంచిది అని అనేక మార్లు చెప్పాము. గుర్తుపెట్టుకోండి ఏం చెప్తున్నారు, వినండి శ్రద్ధగా. ఆయనను పూజ చేసేదానికంటే ఆయనకు సేవ చేయడం మంచిదని, ఆయన సేవ చేయడం మంచిదని అనేక మార్లు చెప్పాము. ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఎవరిని చేయమని మేము ఇంతవరకు చెప్పలేదు. మీరు పూజలు చేయండి, మీరు ఈ పూజలు చేయడం వల్ల లేకపోతే ఈ ఉత్సవాలు చేయడం వల్ల మీకు మోక్షం వస్తుంది, కర్మ పోతుందని ఆయన ఎక్కడ చెప్పలేదు.
అదే విషయమే చెప్తున్నారు. ఎవరిని చేయమని మేము ఇంతవరకు చెప్పలేదు, అట్లే చేయొద్దని కూడా చెప్పలేదు. పూజ చేయుట దేవుణ్ణి పొగిడినట్లే అగును. అర్థమవుతుందా? పూజ చేయడము దేవుణ్ణి పొగిడినట్లే అవుతుంది. అటువంటి పూజలు ఆయనకు ఇష్టము లేదు. ఎవరికి? దేవుడికి ఇష్టము లేదు. మీరు ఇటువంటి పూజలు చేయడం వల్ల లేదా ఉత్సవాలు చేయడం వల్ల ఆయన ఏమనుకుంటాడని చెప్పినారు? దొంగనా కొడుకులు వీళ్ళంతా నన్ను కాకాపడతారని అనుకుంటాడు దేవుడు అని గురువే చెప్పడం జరిగింది. అర్థమైందా? అందువల్ల మీరు చేయాల్సిన ఆరాధన, మీరు చేయాల్సిన ప్రార్థన ఎక్కడ చేయాలి? శరీరం అంతర్గతంగా చేయాలి, శరీరం లోపల చేయాలి. దానికోసం 2 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రానికి అంతటికీ మూలమైనటువంటి వాక్యములు అని కూడా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ధర్మశాస్త్రం తెలుసుకుంటున్నారో బ్రహ్మ విద్యా శాస్త్రము, దేనంటున్నాం ధర్మశాస్త్రం అని? బ్రహ్మ విద్యా శాస్త్రము. ఈ బ్రహ్మ విద్యా శాస్త్రానికి అంతటికీ కూడా మూలమైనటువంటి ఆజ్ఞలు అంటే దేవుడు మనిషికి చెప్పినటువంటి ఆజ్ఞలు. ఆ ఆజ్ఞల ప్రకారం నువ్వు ఆరాధన చేస్తే, ఆ ఆజ్ఞల ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నీకు కర్మ అనేది కాలుతా ఉంది, జ్ఞానాజ్ఞ అనేది ఉత్పత్తి అవుతా ఉంది. మీ కర్మ గాలిపోయి మీరు మోక్షం పొందుతున్నారు. అంతేగాని ఇక్కడ మీరు కృష్ణాష్టమి చేయమని చెప్పినప్పటికీ ఆ విధంగా చేయడం వల్ల అక్కడ మీ కర్మ కాలడం లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? మీరు ఆ విధంగా పూజలు చేయడం, ఇంకోటి చేయడం వల్ల దేవుణ్ణి పొగిడినట్లయితుంది, కానీ అటువంటి పూజలు ఆయనకి ఇష్టం లేదు. ఆయన భూమి మీద చెప్పిన జ్ఞానమును ప్రచారం చేస్తే, మీరు ముందు జ్ఞానాన్ని తెలుసుకొని మీకే జ్ఞానం అర్థం కాకపోతే మీరే శరీరం లోపల ఆరాధనలు అనేది అర్థం కాక శరీరం బయట ఆరాధనలు చేస్తా కూర్చుంటే మీరు ఇతరులకు జ్ఞానం ఎలా తెలియజేస్తారు? అందువల్ల ముందు జ్ఞానం మీరు తెలుసుకొని, జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలిపితే ఆయన సంతోషిస్తాడు అని చెప్పారు. ఎవరు? గురువు. అంతేగాని మీరు ఈ పూజలు చేయడం వల్ల ఆయనకి ఏమాత్రము ఇటువంటి ఇష్టం లేదు, ఇవి మీరు కేవలం ఆయన పొగిడినట్లయితే ఆయన పొగుడతలకు పడిపోయేవాడు కాదు. అర్థమైందా? మరి ఇంతవరకు మనం చేస్తాండే ఆరాధనలు ఏమవుతాయి? ఇప్పుడు మీకు ఎవరైతే పెద్దలుగా ఉండి ఆ పెద్దలు చెప్పి చేపిస్తున్నటువంటి ఆరాధనలన్నీ అంటే బాహ్య ఆచరణలన్నీ ఏమవుతాయి? మరి వాటిని ఏమనొచ్చు? దేవుడు చెప్పినట్టు కాదంటున్నారు. దేవుడు ఆ విధంగా చెప్పలేదని మీరు గ్రంథంలోని విషయమే తెలియజేస్తున్నారు. మరి దీనినేమని చెప్పాడు గురువు? ఇటువంటి ఆరాధనలు, బాహ్య ఆరాధనలు ఏమంటారని చెప్పారు? అది కూడా గమనిద్దాం. అయితే నేడు మనుషుల గుంపులోనికి దైవ జ్ఞానం అనే పేరుతో మతము అనేది ప్రవేశించింది. అర్థమైందా? మతము అంటే గురువు ఏం చెప్పారు సమాధానానికి ఆన్సరు? ఒక మనుషుల గుంపు, ఒక గుంపుగా ఉన్నటువంటి మనుషులను ఏమంటాం? మతము అంటాం. ఆ గుంపులో ఆ గుంపును సమ్మతించి నువ్వు అందులో ఉన్నావు అంటే వాళ్ళతో ఏకీభవించి నువ్వు అందులో ఆ గుంపులో ఉన్నావు అంటే నువ్వు ఆ మతములో ఉన్నట్టుగా లెక్క. సరే, ఇక్కడ మనుషుల సమాజంలోకి ప్రవేశించిన మతములు తమతో పాటు మత సాంప్రదాయములను కూడా ప్రవేశపెట్టినాయంట. ఒక మతములో ఉన్న మనిషి ఆ మత సాంప్రదాయములను ఆచరిస్తూ, అంటే మత సాంప్రదాయం అంటే ఏంటి? ఒక మతము అంటే ఒక గుంపులో నువ్వు ఉన్నప్పుడు ఆ గుంపుకు కొందరు పెద్దలు అనేవాళ్ళు ఉంటారు. ఆ పెద్దలు అనేవాళ్ళు ఒక నియమ నిబంధనలు ఏర్పాటు చేసి అక్కడ కొన్ని సాంప్రదాయాలను ఏర్పాటు చేసి దాని ప్రకారమే నడుచుకోవాలా అని చెప్పినప్పుడు నువ్వు దానిని సమ్మతించి నువ్వు అక్కడ నడుచుకుంటే ఏమవుతుంది? దాన్ని మత సాంప్రదాయము అనడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మతము అనేటువంటి దీంట్లో చిక్కుకున్నటువంటి మనిషి ఆ మత సాంప్రదాయాలను ఆచరిస్తూ నేను నిజంగా దైవజ్ఞానాన్ని ఆచరిస్తున్నాను అని అనుకోవడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు మనిషి మతములో కూరుకుపోతున్నాడు తప్ప దేవుని జ్ఞానములోకి ప్రవేశించడం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక గుంపులో మీరుండి ఆ గుంపుకు ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్లు మనం నడుచుకుంటూ పోతే ఏమవుతుంది? మీరు ఒక మతము అనే దానికి మత సాంప్రదాయాలకు లోనయ్యి ఆ సాంప్రదాయాల ప్రకారం నడుస్తూ పోతున్నట్టు అవుతుంది, కానీ దేవుని జ్ఞానములో మీరు ముందుకు పోయినట్లు కాదు. మనిషికి తెలియని పెద్ద రహస్యం ఏమంటే మత సాంప్రదాయములు వేరు, దేవుని ధర్మములు వేరు అని తెలియకపోవడం. మత సాంప్రదాయములు వేరు, దేవుని ధర్మములు వేరు. మత సాంప్రదాయములు ఏ మతానికి సంబంధించిన ఏ ఒక్కటి కానీ దైవ గ్రంథములలో ఉండవు. మీరు చేసేటువంటి బాహ్య ఆరాధనలు, బయట సాంప్రదాయాలు ఏవి కూడా ఏ దైవ గ్రంథములో కూడా
ఉండవు. మీరు గమనించుకోండి. 3 దైవ గ్రంథములలో దేవుని ధర్మములు, 3 ఆత్మల విధానము, ప్రకృతి విధానము తప్ప ఏ సాంప్రదాయములు లేవు. దేవుని ధర్మములు, మత సాంప్రదాయములు, ఈ రెండు వేరువేరుగా ఉండేటువంటివి. దేవుని ధర్మాలు 3 దైవ గ్రంథాల్లోనూ ఉన్నాయి. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనే ఈ 3 దైవ గ్రంథాల్లోనూ దేవుని ధర్మాలు ఉన్నాయి. అయితే మత సాంప్రదాయములు ఏ ఒక్క గ్రంథంలోనూ లేవు. 3 గ్రంథాల్లోనూ ధర్మాలు ఉన్నాయి. అర్థం చేసుకుంటే ఒకే దేవుని గురించి చెప్పినటువంటి ధర్మాలు ఉన్నాయి, వేరే ఏం లేదు. మళ్ళీ మనం దేవుని ధర్మాలను ఆచరిస్తున్నామా, మత సాంప్రదాయాలను ఆచరిస్తున్నామా అని అంటే 99% మత సాంప్రదాయాలను ఆచరిస్తున్నాం, కానీ దేవుని ధర్మాలను ఆచరించడం లేదు. ఏదైనా కానీ మనం చేసే ఆచారాలన్నీ మత సాంప్రదాయాలే, కానీ మనం చేసేటువంటి ఏ ఆచారం కానీ, కొన్ని వందల ఆచారాలు ఉండొచ్చు ఒక్కొక్కరికి, ఏ మతానికైనా కానీ మనం కొన్ని ఆచారాలు మాత్రం పాటిస్తుండొచ్చు, కొన్ని పాటించకపోవచ్చు. కానీ మనం పాటించే ఆచారాలు ఏ ఒక్కటైనా కానీ దైవ గ్రంథాల్లో చూపగలమా? ఏ మాత్రం చూపేదానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం సాంప్రదాయాలు, ధర్మాలు అని మనం లెక్కేసుకొని చెప్పుకుంటున్నాం కదా. మన సాంప్రదాయాలు అంటే ఏమి, ధర్మాలు అంటే ఏమంటే, ధర్మాలంటే ఏవో మనకు తెలియదు, కానీ పూర్తి సాంప్రదాయాలు అంటే మాత్రం మనకు బాగా తెలిసింది. ఏమని తెలిసింది? ఇంకా ఆచరించేటువంటి సాంప్రదాయాలే. మనం ఏవైతే ఆచరిస్తున్నామో అవన్నీ సాంప్రదాయాలే. హిందువులు గుడికి పోతే గంట కొడతారు, ముక్కుంటారు, కానీ భగవద్గీతలో ఎక్కడైనా గంట కొట్టి ముక్కమని ఉందా చూడండి. ఏ శ్లోకమైనా ఉందా? 700 శ్లోకాల్లో లేదు అది. ఇంకా మేము దేవాలయ రహస్య గ్రంథంలో కొన్ని నియమాలు రాసాం, ఇట్లా ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని. అంటే ఒక అర్థంతో కూడుకున్న నియమాలు రాసాం, కానీ అంతేగాని ఇంకా అది రాసిన ధర్మం కాదు. ఓ సాంప్రదాయ నిమిత్తం రాసినట్టువే, కానీ వాస్తవంగా ధర్మం కాదు. హిందూ సాంప్రదాయాలు అనే గ్రంథమే రాసాము. దాంట్లో కొన్ని పనులు చెప్పినాం, కానీ అది దైవ సంబంధమే అని చెప్పినాము, దేవుని జ్ఞానానికి సంబంధించి అని చెప్పినాం, కానీ అయినా వాటి తెలుసుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది, కానీ ఆచరించేదాని వల్ల నీకు జ్ఞానం ఏం రాదు. అర్థమైందా? నువ్వు ఆచరించినా ఒకటే, ఆచరించకపోయినా ఒకటే. మేము ఎప్పుడు ఏ ఆచరణలు ఆచరించము. నేడు ప్రతి మనిషి ఏదో ఒక మత సాంప్రదాయంలో చిక్కుకుని ఉన్నాడు. అందువలన దేవుని ధర్మానికి దూరంగా ఉండవలసి వచ్చింది. మరి ఇదేంటి మత సాంప్రదాయంలో అంటే బయట వాళ్ళవి కదా, ఈ బయట మతాలు అనేవి బయట ఉన్నాయి, మాకేం సంబంధము అని మీరు మాట్లాడచ్చు. కానీ ఈరోజు మీరు చేస్తా ఉండేది కూడా మత సాంప్రదాయమే అవుతుంది. అర్థమైందా? మరి దేవుని ధర్మములోకి దూరంగా ఉన్నారు మీరు. దేవుని ధర్మములు ఏం చెప్పినాయి? శరీరం లోపలికి ఆరాధనలు చెప్పినాయి. కానీ మీరు ఏదైతే శరీరం లోపల కాకుండా బయటికి చేస్తే అది దేవుని ధర్మాలకు సంబంధించింది కాదు, అది సాంప్రదాయం అవుతుంది, మీరు పెట్టుకున్నటువంటి సాంప్రదాయము అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా మనం మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి సాంప్రదాయాలు అవి, అంతేగాని దైవ ధర్మాలు కాదు. అందువల్ల మనది కూడా మత సాంప్రదాయమే అవుతుంది, నువ్వు జ్ఞానం ప్రకారం లోపలికి ప్రార్థన చేయకపోతే. మత సాంప్రదాయమునకు దేవుని ధర్మమునకు పొత్తు కుదరదు. మత సాంప్రదాయం ఉన్న వాణిలో దైవ ధర్మం అనేది ఉండదు, దైవ ధర్మం ఉన్న వాణిలో మత సాంప్రదాయం ఉండదు. అందుకే పెద్ద ఆయన చెప్తా ఉంటారు, జ్ఞానం అర్థమైనోడు వీటికి రాడు. ఒకసారి ఒక మీటింగ్లో మీకు జ్ఞానం అర్థం కాలేదు కాబట్టి మీరు ఇటుకు వస్తున్నారు, మీకు జ్ఞానం అర్థమైతే మీరు ఇటుకు రారు అని చెప్పినాడు. జ్ఞానం అర్థమైతే ఏమవుతుంది? దేవుడు చెప్పిన ఆజ్ఞలు అర్థమవుతాయి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు అర్థమైతే ఏమవుతుంది?
దేవుడు లోపల ఉన్నాడనేటువంటి విషయం తెలుస్తుంది. మనతో పాటే ఉన్నాడనేటువంటి విషయం తెలుస్తుంది. శరీరం లోపలే మనం ప్రార్థన చేయాలనేటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడు వాడు శరీరం లోపల దేవుణ్ణి వెతుక్కుంటాడు కానీ, శరీరం బయట ఈటికి వచ్చి పలానా ప్రార్థనా మందిరానికో లేకపోతే ఇంకో మందిరానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని వాడు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఆయన ఏం చెప్పారు గురువు? పబ్లిక్గానే ఆయన చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అని మనం గమనిస్తే, ఈ జ్ఞానం అనేది మీకు అర్థం కాలేదు, జ్ఞానం అర్థమైతే మీరు ఇటుకి రారు అనే మాట చెబుతూ, మీకు అర్థం కాదనే నమ్మకం మాకు ఉందని కూడా చెప్పినాడు. మీరు ఇటు తయారవుతారని ముందు ఆయన ఏం చెప్పినాడు? మీకు అర్థం కాదనే నమ్మకం మాకు ఉంది అని చెప్పినాడు. మీకు అంత శ్రద్ధ లేదు అనేది ఆయన క్లియర్గా ఓపెన్గా చెప్పడం జరిగింది ఆ రోజు. ఇక్కడ ఏం చెప్పడం జరిగింది? మత సాంప్రదాయం ఉన్న వానిలో దైవ ధర్మం ఉండదు, లేదా దైవధర్మం ఉందనుకో వాడిలో మత సాంప్రదాయం ఉండదు. ఎందుకంటే దైవధర్మం అర్థమైనోడు వాడు మతం అనే దానికి కట్టుబడడు, ఒక గుంపులో ఉండాలనుకోడు, వాళ్ళు చెప్పినట్టు నేను నడచాలా అనేటువంటిది వాడి దగ్గర ఉండదు. కాబట్టి వాడి దగ్గర మత సాంప్రదాయం అనేది ఉండదు. ఒకవేళ దైవధర్మం ఉన్నవాడు మత సాంప్రదాయంలో ఉన్నట్లు నటించవచ్చు. అర్థమైందా? దైవధర్మంలో ఉన్నటువంటి వాడు మత సాంప్రదాయంలో ఉన్నట్లు నటించవచ్చు. ఇందాక గురువు చెప్పినారు కదా సాంప్రదాయం అనేటువంటి మీటింగ్లో, మనం ఎవరి కోసం చేస్తున్నాం ఇది? ఈ ఉత్సవము, కృష్ణాష్టమి ఉత్సవం అనేది బయట వ్యక్తులకి తెలియజేయడం కోసం, ఆయన గురువు అని తెలిసి ఆయన మీద ఆసక్తి కలగడం కోసము, ఆయన చెప్పిన జ్ఞానం మీద ఆసక్తి కలగడం కోసం మనం చేసేటువంటి పని. అంటే ఇక్కడ ఏమైంది? ఇది సాంప్రదాయం అయినప్పటికీ వీడు ఎరుక కలిగి ఉన్నాడు, నటిస్తున్నాడు, బయటవాడి కోసం ఇది పని చేస్తున్నాడు. అర్థమైందా? లేదు నేను ఈ ఉత్సవం చేయడం వల్ల నాకు కర్మ కాలిపోతుంది, మోక్షం వస్తుంది అని వీడు అనుకోలా. వీడికి ఆ విషయం గురువు ఎక్కడ చెప్పలా. ఎదుటి వ్యక్తి కోసం వీడు ఆ పని చేస్తున్నాడు. దైవధర్మం ఉండేవాడు అంటే దైవధర్మం తెలిసినటువంటి వాడు మత సాంప్రదాయంలో ఉన్నట్టు నటించవచ్చు, కానీ సాంప్రదాయంలో ఉన్నవాడు అంటే మత సాంప్రదాయంలోనే ఉన్నటువంటి వాడు దైవధర్మంలో ఉన్నట్టు నటించలేడు. ఎందుకంటే వాడికి దైవధర్మం ఏదో తెలియదు, వాడు పూర్తిగా సాంప్రదాయానికి కట్టుబడిపోయినాడు. అటువంటి వానికి మత సాంప్రదాయమే పెద్దగా కనపడుతుంది, అదే దైవ జ్ఞానంగా కనపడుతుంటుంది వాడికి. ఈ చేసే పూజలు ఉత్సవాలు ఇవే చాలు, ఇంక వేరే అవసరం లేదు మనకి, ఇది లేకపోతే మనకి ఇంకేం లేదు అనుకుని దానికే కట్టుబడి ఉంటాడు. దానికి కట్టుబడి ఉండాలి, అదంతా ఒక వీక్నెస్ వీళ్ళకి. అవి లేకపోతే మనకు మోక్షం రాదేమో, అది లేకపోతే మన కర్మ కాలదేమో, అది ఇవ్వకపోతే మన కర్మ కాలిపోదేమో. ఆ వీక్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆ మతం ఉన్న దానికి పెద్దలు ఉంటారు, ఆ పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. అర్థమైందా? వాళ్ళ పట్ల భయం కలిగి నువ్వు ఉండాల్సిందే. గురువు పట్ల దేవుని పట్ల భయం లేకపోయినా పర్వాలే, ఆడుండే మత పెద్దల పట్ల మనం భయం కలిగి ఉండాలనేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. లేకపోతే వాళ్ళు వెలేస్తారు, మమ్మల్ని మందిరానికి రానివ్వరు, ఉత్సవాలకి రానివ్వరు. ఇవి లేకపోతే మోక్షం రాదని ఈడ్చావు. కానీ వాస్తవంగా దైవధర్మం ఏం చెప్తా ఉంది? శరీరం లోపలికి ఆరాధనలు చెప్తా ఉంది. అది అర్థమైనోడు వీటిలో ఉండడు, ఉన్నా నటిస్తాడు. అర్థమవుతుందా? అందువల్ల మతములో మునిగుండేవానికి దైవధర్మాలు అనేటివి తెలియవు. ఎవరైనా చెప్పినా కూడా, ఇప్పుడు మేము చెప్తున్నాం అనుకో, అట్లాంటి మీకు రుచించవంట. ఏ మనిషి అయినా దైవధర్మములు తెలియనిదే దైవ మార్గంలో ప్రయాణించలేడు. మీరు దైవ మార్గంలో ప్రయాణించాలంటే ముందు దేవుని ధర్మాలు తెలియాల. దేవుని మార్గంలో ప్రయాణించడానికి 3 దైవ గ్రంథములను చదివి అందులోని జ్ఞానమును గ్రహించగలిగితే అప్పుడు దైవ ధర్మాలు ఏంటో అనేది తెలుస్తుంది. అప్పుడు సక్రమంగా దేవుని జ్ఞానాన్ని నువ్వు అనుసరించవచ్చు, అంటే దైవ మార్గాన్ని అనుసరించవచ్చు. అర్థమైందా? ఆ విధంగా 3 గ్రంథాలను నువ్వు తెలుసుకోవడం వల్ల నీకేం తెలుస్తుంది? దేవుడు ఏ విధంగా ఉన్నాడు, నీ శరీరం లోపల నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేది తెలుస్తుంది. అప్పుడు దేవుణ్ణి ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏమిటివి మనిషికి అనేటువంటి విషయము నీకు తెలుస్తుంది. అట్లా కాకుండా బాహ్యంగా చూస్తే ఏమవుతుంది? ఒక ఆయన ఇంతకుముందు ధర్మవరం ఆయన ఒక ఆయన ఉండే ఆచార్యుడు, ఆయన చెప్తా ఉంటాడు అనమాట, అయ్యో అప్పా స్వామి ఒక్కో ఇటుక పేర్చి కట్టించినాడప్పా అని. అంటే వీళ్ళు ఒక్కో ఇటుక ఆయన పేర్చి కట్టించిన బిల్డింగ్లే కనపడతాయి, కానీ వీళ్ళకి ఒక్కో అక్షరం పేర్చి ఇంత జ్ఞానం చెప్పినాడు కదా, 100 గ్రంథాలు రాసినాడు కదా, మరి ఆ జ్ఞానం కనపడలేదా? 100 గ్రంథాల్లో రాసిన ఆయన ఒక్కో అక్షరం పేర్చే కదా అవి కూడా రాసినది, అవి కనపరాలేదు, కానీ స్థూలమే కనపడింది. ఆల్రెడీ ఒకసారి పెద్ద ఆయన హెచ్చరించడం జరిగింది,
మీరు ఈ విధంగా స్థూలం చూడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అది మీ నమ్మకము, మీ విశ్వాసము. మీ విశ్వాసం వల్ల ఏమి దేవుడికి ఒరిగింది లేదు. నీకంటే ఎక్కువ విశ్వాసం పెట్టుకున్నాడు బయట ఉన్నాడు. నువ్వు ఈరోజు పూజ చేస్తున్నావు అంటే నీకంటే ఎక్కువగా పూజలు చేసేవాడు బయట ఉన్నాడు. నువ్వు ఈరోజు ఉత్సవం చేస్తున్నావు, నువ్వు ₹1,00,000 ఖర్చు పెట్టి ఉత్సవం చేస్తున్నావు అంటే బయట ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఉత్సవం చేసేవాడు కూడా ఉన్నాడు. మరి వాడినే దేవుడు ఒప్పుకొని మిమ్మల్ని ఇంటికి ఒప్పుకుంటాడయా? మీరు జ్ఞానం ప్రకారం నడుచుకొని, జ్ఞానం తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరు నడుచుకునేది చూడండి, ఆచరణ చేసేది నేర్చుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఒప్పుకుంటాడు. ఈ విధంగా మీరు ఒక సాంప్రదాయాల వరకే మీరు పరిమితమైతే, ఉత్సవాల వరకే మీరు పరిమితమైతే, లేదా ఇక్కడికి వచ్చి మీరు పూజలు చేసేంత వరకు మీకు పరిమితమైతే మోక్షం వస్తుంది అనుకునేటట్టుంటే దేవుడు ఇంత గ్రంథాలు, ఇంత జ్ఞానం చెప్పాల్సిన పని లేదు అని పబ్లిక్గా ఒక మీటింగ్లోనే గురువు హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు మూర్ఖంగా ఈ సాంప్రదాయాలకి లొంగిపోయి వాటికే కట్టుబడి ఉంటున్నారు తప్ప దేవుడు చెప్పిన జ్ఞానం ఏముందని జ్ఞానాన్ని పరిశీలన చేయడం లేదు. అందుకే ఏం చెప్పాము? స్థూలం అంతా కూడా ప్రకృతే. ఎవరు చెప్పాము? మేం చెప్పామా? దేవుడు చెప్పాడా? దేవుడే చెప్తున్నాడు దైవ గ్రంథాల్లో, స్థూలం అంతా కూడా కంటికి కనిపించేదంతా కూడా ప్రకృతే. అందుకే గురువు కూడా ఏం చెప్పాడు? మీరు నా శరీరాన్ని చూడొద్దండి, నా శరీరానికి అలవాటు పడొద్దండి, మీరు జ్ఞానాన్ని మాత్రమే చూడండి. జ్ఞానం తెలిస్తే నేను ఎవరైనా అర్థమవుతాను. ఆ జ్ఞానం ప్రకారమే మీరు నడుచుకుంటే మీకు మోక్షము దొరుకుతుందనే చెప్పడం జరిగింది. కానీ ఈ బాహ్య చూపులు, బయటి ఆరాధనల్ని ఆయన ఎప్పుడూ ఒప్పుకోలేదు. కృష్ణాష్టమి గురించి కూడా ఆయన ఏం చెప్పాడు అనేది ఇందాక గ్రంథంలోనే తెలుసుకున్నాం. మరి ఇటువంటి బాహ్య ఆరాధనలు, బాహ్య సాంప్రదాయాల వల్ల ఏ ప్రయోజనము లేదు. ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాడు ఇటువంటి బాహ్య ఆరాధనలకి పోడు, లోపల ఆరాధనే చేస్తాడు, శరీరం లోపల దేవుణ్ణి చూసుకుంటాడు అని మనం చెప్పుకున్నాం కదా. మరి దేవుడు చెప్పిన ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటువంటి వాడిని మాత్రమే దేవుడు ఒప్పుకుంటాడని కూడా మనం చెప్పుకోవడం జరిగింది కదా. సరే, ఏమిటి ఆజ్ఞలు? అంతటి ముఖ్యమైన ఆజ్ఞలు ఏమున్నాయి ధర్మశాస్త్రానికి అంతటికి అనేది మనము గమనిద్దాము. ఈ ముఖ్యమైన 2 ఆజ్ఞలు అంటే మనిషికి దేవుడు చెప్పినటువంటి ముఖ్యమైన ధర్మశాస్త్రం అంతా, నువ్వు బ్రహ్మ విద్య శాస్త్రం అంతా తెలుసుకుంటే నీకు తెలియాల్సినటువంటి విధానం ఏంటి అని అంటే, ఈ 2 ఆజ్ఞలు ఏమిటి అంటే, అందులో మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెనన్నదే ముఖ్యమైనది మరియు మొదటిదైన ఆజ్ఞ. ఈ వాక్యం ద్వారా ముందు నువ్వు నీ స్థానం ఏందనేది తెలిసి, అంటే జీవుడిగా నువ్వు ఏ విధంగా ఉండవు, నీ స్థానం ఏందనేది నువ్వు తెలుసుకుని, నువ్వెవరో తెలిసి నీ మనోధ్యాసతో దేవుణ్ణి ఆరాధించమని చెప్పినారు. నీ మనోధ్యాసతో దేవుణ్ణి ఆరాధించు. దేవుని మీద పెట్టుకో నీ మనోధ్యాస. ఎక్కడ బయట కాదు, బయట పూజల్లో కాదు, బయట సాంప్రదాయాల్లో కాదు. నీ మనోధ్యాస అంతా లోపల దేవుణ్ణి, లోపల నువ్వే విధంగా ఉన్నావనేది తెలుసుకుని, దేవుడు ఏ విధంగా ఉన్నాడనేది తెలుసుకుని, నువ్వు నీ మనోధ్యాసనంతా ఆయన మీద పెట్టమని చెప్పారు. ఈ విషయంలో మరొక విశేషత కూడా కలదు. ఆరాధించు నీవు నీ అడ్రస్ తెలిసి నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలను. అంటే ఏమని? ప్రేమించవలను అంటే ప్రార్థించడము అని చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆరాధించు నీవు నీ అడ్రస్ తెలిసి నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనని చెప్పడమైంది. ప్రేమించడము అంటే ప్రార్థించడము లేక ఆరాధించడము అని అర్థము. భాషానువాదంలో ప్రార్థనను ప్రేమించడము అని రాసుకోవడం జరిగింది, కానీ ప్రార్థించడము అనేది తీసుకోవాలి. నీ దేవుడైన అంటే నీకు అధిపతి అయిన అని మనం భావించుకోవాలా. ఇక ముఖ్యమైన పదము ప్రభువు అంటే గత మీటింగ్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యముగా పుట్టినటువంటి వాడు అంటే పరమాత్మ నుంచి ఆత్మ పుట్టడం జరిగింది కాబట్టి ఆయననే ముఖ్యముగా పుట్టినటువంటి వాడు అని చెప్పడం జరిగింది. ఆయననే ప్రభువు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా దేవుడు మనిషికి చెప్పిన ముఖ్యమైన 2 మాటలలో, 2 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏముంది? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి ప్రార్థించాల. మరి ఇవన్నీ ఎక్కడ? బయటికి పోయి బయట చేసే ప్రార్థనలు ఇవి, లేదంటే శరీరం లోపల చేసేటివే అని అంటే ఇక్కడ ఏం చెప్పారు? నీ పూర్ణ హృదయముతో అనగా
నువ్వు ఎవరి వద్ద ఉన్నావో, ఎక్కడున్నావో, అంటే జీవుడిగా నువ్వు ఎవరి వద్ద ఉన్నావు, ఎక్కడున్నావు అనేటువంటి విషయం తెలిసి అని భావించవలెను. నీ పూర్ణ హృదయముతో అంటే నువ్వు ఎవరి వద్ద ఉన్నావు, ఎక్కడున్నావు అని తెలిసి అని భావించాల. అలాగే నీ పూర్ణ ఆత్మతో అనగా నేను జీవాత్మగా ఉన్నానను సత్యము తెలిసి, నువ్వు జీవాత్మగా ఉన్నాననేటువంటి సత్యాన్ని నువ్వు తెలిసి అని అర్థం చేసుకోవాలా. అట్లాగే నీ పూర్ణ మనసుతో అనగా నీతో పాటు శరీరంలో ముఖ్యమైన మనస్సును నువ్వు తెలుసుకొని మనసుతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ ప్రార్థన సరైనదను అర్థముతో దేవుడు మనిషికి చెప్పిన ముఖ్యమైన మాటలలో మొదటి మాట ఈ విధంగా ఉంది. అర్థమైందా? ఈ ఈ ఈ ఆజ్ఞ అంతా కూడా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో అంటే నీ పూర్ణ హృదయం అనేది లోపలే చూసుకోవాలి, నీ పూర్ణ ఆత్మ అనేది నువ్వు జీవుడిగా ఏ విధంగా ఉన్నావు లోపలే చూసుకోవాలి, నీ పూర్ణ మనసు అనేది నీ మనసు కూడా లోపలే ఉంది, శరీరం లోపలే. అంతేగాని బయటి ఆరాధనలకు సంబంధము లేదు. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. జీవాత్మ మనిషిగా చలామణి అవుతుండగా ఆత్మ దేవునిగా చలామణి అవుతున్నాడు. దేవుడిగా ఉన్న ఆత్మను ప్రభువు అని చెప్పడం జరిగింది. మొదటి దేవుడి నుండి లేక మొదటి సృష్టికర్త నుండి పుట్టినవాడు రెండవ దేవుడైన ఆత్మ. కనుక ఆత్మను ప్రభువు అని చెప్పడం జరిగింది. ప్రభువు అనగా ముఖ్యంగా పుట్టినవాడు అని అర్థము. పరమాత్మ నుండి పుట్టినవాడు ఆత్మ అయినందున ఆత్మను దేవుడైన ప్రభువు అని చెప్పారు. మనుషులందరూ ఆరాధించవలసిన దేవుడు ఆత్మే అయినందున మొదటి పరమాత్మను ఎవరు ఆరాధించలేరు, ఆరాధించకూడదు. కావున మొదటి దేవుడు రెండవ దేవుడైన ఆత్మను నీ అడ్రస్ తెలిసి ఆరాధించమని వాక్యం చెప్తూ రెండవ ఆత్మను ప్రభువు అని చెప్పడమైంది. ఈ విధముగా మొదటి వాడైన జీవాత్మ రెండవ వాడైన ఆత్మను ఆరాధించమని స్వయంగా ఎవరు చెప్పారు? పరమాత్మయే చెప్పి ఉన్నాడు. మూడవ వాడైనటువంటి పరమాత్మయే చెప్పి ఉన్నాడు. ఇంకా గమనిస్తే ఖురాన్ గ్రంథంలో 16:51 అల్లా ఇలా సెలవు ఇచ్చాడు, ఇద్దరు ఆరాధ్య దైవములను మీరు కల్పించుకోవద్దండి, ఆరాధ్య దైవము ఆయన ఒక్కడే కాబట్టి మీరంతా నాకు భయపడండి అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు ఈ మాట? పరమాత్మ చెప్పినటువంటి మాట. ఇద్దరు దేవుళ్ళుగా ఉన్నప్పటికీ, సృష్టికర్తలుగా ఉన్నప్పటికీ ఒక్కరినే ఆరాధించమని మూడవ వాడైన పరమాత్మ చెప్పినట్లు కలదు. ఇద్దరి విషయము తెలిసి రెండవ వాడిని అంటే ఆత్మను ఆరాధించమని, ఆరాధ్య దైవం అప్పుడు ఒకడే అవుతాడని మూడవ వాడు చెప్పడమే కాక ఆయనను ఆరాధించండి, అందరికీ పెద్దయిన మరియు మొదటి సృష్టికర్త అయిన నాకు భయపడండి. ఎవరికి భయపడాలి? పరమాత్మకు భయపడమని చెప్పడం జరిగింది. ఆయన ఒకడు ఉన్నాడు అని పెద్ద ఆయన అనేది నువ్వు తెలుసుకొని, ఆయన పాలన ఉంది, ప్రభుత్వం ఉంది, ఎంతోమంది ఆయన దూతలు ఉన్నారనేటువంటి విషయం తెలుసుకొని ఆయన పట్ల భయం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సాక్షిగా ప్రతిదీ గమనిస్తున్నాడు అనేటువంటి భయము కలిగి నువ్వు ఉండాలి. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు? ఆయనే మీ అల్లా, మీ ఆరాధ్య దైవము అని రెండవ దేవుని గురించి, ఆత్మని గురించి చెప్పడం జరిగింది. ఇద్దరు ఆరాధ్య యోగులు కారు, అందులో మొదటి సృష్టికర్త అయినటువంటి నేను అంటే ఆయన ఏ అక్కర లేనివాడు, ఏ ఆరాధన అవసరం లేనివాడని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా శరీరంలోని యంత్రాంగం అంతా తెలిసినటువంటి వాడు తాను జీవాత్మనని తెలియడమే కాకుండా రెండు ఆత్మల తేడాను, మిగతా రెండు ఆత్మల తేడాను కూడా తెలిసి ఉంటాడు. అలా తెలియడం చేత రెండవ ఆత్మ అందరికీ ఆరాధ్య దైవమని, మూడవ ఆత్మ మొదటి సృష్టికర్త ఆయనేనని, మొదటి సృష్టికర్తే రెండవ ఆత్మను కూడా సృష్టించాడని, రెండవ వాణిని ఆరాధించిన మూడవ వాణి ఎడల భయము కలిగి ఉండాలని తెలిసి ఉండును. ఎవరి పట్ల భయం కలిగి ఉండాలి? మూడవ వాడు అంటే ఎవరు? పరమాత్మ పట్ల భయం కలిగి ఉండాలి. ఆత్మ పట్ల కాదు భయం కలిగి ఉండాల్సింది. ఆత్మ మీ హితుడు అని చెప్పారు గురువు. ఏం చెప్పారు? మీ హితుడు అంటే మీ మేలు కోరేవాడు, మీ స్నేహితుడు. నువ్వు పోవాల్సిందే ఆత్మ దగ్గరికి. ఆయన ఏం చెప్పాడు? ఆత్మ నేనే సత్యము, నేనే మార్గము, నేనే గమ్యము. అంటే సత్యం అంటే జ్ఞానం, నేనే జ్ఞానముగా ఉన్నాను,
నేనే మార్గంగా కూడా ఉన్నాను, నేనే మోక్షముగా కూడా ఉన్నాను అని చెప్పడము జరిగింది. అర్థమైందా? కొంతమంది మేము పరమాత్మనే పట్టుకుంటాం డైరెక్ట్గా, మధ్యలో ఈయనతో మాకేం పని, లేదా పరమాత్మ ఈ విధంగా ఆత్మగా ఆయన నుంచే వచ్చినాడు కదా ఈయన, కాబట్టి మేము డైరెక్ట్ పరమాత్మనే పట్టుకుంటాము అని మాట్లాడే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో తయారైనారు. ఈ జ్ఞానం అర్థం కాకపోవడం వల్ల, శాస్త్రబద్ధంగా అర్థం చేసుకోకపోవడం వల్ల. అది ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఒక బావిలో పడ్డారనుకోండి, శరీరం అనే బావిలో పడ్డారు. శరీరం అనే బావిలో మీరు పడ్డప్పుడు ఈ బావిలోంచి మీరు బయటికి పడాలా. మీరు మోక్షం పొందాలంటే, అనువనువున కలిసినటువంటి దేవుడిలోకి మీరు ఐక్యం అవ్వాలంటే ఏం చేయాలా? ఈ బావిలోంచి మీరు బయటపడాలి. మరి బావిలోంచి బయటపడాల్సి వచ్చినప్పుడు మీరు అక్కడ ఏదో ఒకటి ఆధారం కావాలి, మీకు ఒక తాడు ఆధారం కావాలి పైకి పోవాలంటే. మరి ఆ తాడు కోసం మీరు ప్రయత్నం చేస్తే, మీరు శ్రద్ధగా గమనిస్తే, ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా తెలుసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ తాడు కనపడుతుంది. ఏంటి ఆ తాడు? ఆత్మ అనేటువంటి తాడు కనపడుతుంది. శరీరములో అంటే బావిలో నీతో పాటు నీ పొరుగువాడు. ఎవరా నీ పొరుగువాడు అని అంటే, నీతో పాటు ఉండేవాడు ఎవరు? ఆత్మ ఒక్కడే. పరమాత్మని శరీరం లోపల దేవుడు అని చెప్పలేదు, ఆయనని శరీరం బయటి దేవుడు అని చెప్పారు. ఎందుకనంటే ఆయన శరీరం లోపల, శరీరం బయట కూడా ఉన్నాడు అనుగుణమున. ఆయన ప్రత్యేకించి శరీరం లోపల మాత్రమే లేడు. అందువల్ల ఆయన ఏం చెప్పారు? శరీరం బయటి దేవుడు అన్నారు. కానీ శరీరం లోపల నీతో పాటు అణిగి ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీకు తెలియకుండా నీ వెనకాల ఉండేవాడు, దాచిపెట్టుకుని ఉండేవాడు. ఆయనే ఆత్మ. అంటే బావిలో నీతో పాటు తాడు ఉంది నువ్వు ఎక్కిపోనీకి, కానీ ఆయన ఆత్మగా ఉంది. ఈ ఆత్మనే కొసని పట్టుకుంటేనే నువ్వు, ఈ కొసను పట్టుకుని ఆత్మను పట్టుకుని నువ్వు పైకి ఎక్కిపోతే, నువ్వు బయటికి పడిన తర్వాత అదే కొస నీకు ఇంకో అవతల వైపు కొస ఏముంటుంది? పరమాత్మగా ఉంటుంది. ఒకే తాడు యువతల వైపు ఆత్మగా ఉంటే, అవతల వైపు పరమాత్మగా ఉంటుంది. అలా కాదని నేను బావిలో ఉన్నాను, అయినా నేను అవతల కొసను పట్టుకుంటా అనుకున్నామనుకో, అది సాధ్యమయ్యే పనేనా? నేను పరమాత్మనే పట్టుకుంటానంటే ఎట్లా సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే పని కాదు. నువ్వు ముందు ఆత్మను పట్టుకోవాల్సిందే. ఆత్మను పట్టుకుని నువ్వు మార్గంలో ప్రయాణం చేసి ఎట్లా ఒకటి తిప్పలు పడి పైకి ఎక్కిపోయి, నువ్వు బయటికి పడిన తర్వాత నీకు అప్పుడు గట్టును పడిన తర్వాత నీకు పరమాత్మ తెలుస్తాడు. కానీ నేను శరీరంలోనే ఉండి నేను పరమాత్మను పట్టుకుంటాను అంటే ఆయన బయటి దేవుడు, లోపల దేవుడు కాదు. లోపల దేవుడిగా నీతో పాటు ఉండేవాడు ఒక్కడే. మీరు ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని యుగాలైనా లాస్ట్కు ఈయనను పట్టుకోవాల్సిందే. ఈయననే మీకు మార్గము, వేరేవాడు లేడు. అర్థమవుతుందా? ఆ విధంగా మొదటి ఆజ్ఞ ఉంది. మొదటి ఆజ్ఞ అంతా కూడా నీ శరీరం లోపల నువ్వు దేవుణ్ణి తెలుసుకునేటువంటి విధానమే. ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ తాడుగా ఉన్నటువంటి ఆత్మను పట్టుకునేటువంటి దానికోసము నీ మొదటి ఆజ్ఞ అంతా కూడా ఆయన మీద నువ్వు ధ్యాస కలిగి నువ్వు ఎవరు, నువ్వు ఎట్లుండవు, నువ్వు బావిలో అనేది నువ్వు తెలుసుకొని, నువ్వు ధ్యాస ఎవరి మీద పెట్టుకోవాలా? ఆ తాడు మీద పెట్టుకోవాలి. ఆ తాడును పట్టుకోవాలి గట్టిగా నువ్వు. అంటే ఆత్మనే నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆత్మే నీకు మేలు చేసేవాడు, ఆయనే నీ హితుడు, నీ స్నేహితుడు. అందువల్ల ఆత్మ మీద మీరు ఇష్టభావం కలిగి ఉండాలి, అంతేగాని భయం కాదు. కానీ ఏం చెప్పాడు? పెద్ద ఆయన నా పట్ల భయం కలిగి ఉండండి అని చెప్పాడు. ఎవరైతే పరమాత్మ ఉన్నారో, నేను ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకొని నా పట్ల మీరు భయం కలిగి ఉండండి, అంతేగాని ఆయన పట్ల మీరు ఇష్టభావం కలిగి ఉండండి. ఆయననే మీరు ప్రార్థించండి, ఆయననే మీరు ఆరాధించండి అని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ మొదటి ఆజ్ఞను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ ఆజ్ఞను గురించి చెప్పుకుంటాం. ఏముంది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనన్నదే రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు అంతటికి నీ ప్రవక్తలకు కూడా ఆధారమై ఉన్నవి. అర్థమైందా? ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఆధారమై ఉన్నటువంటి చెప్పడం వల్ల ఈ రెండు వాక్యములను జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలా. మొదటి ఆజ్ఞను ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ ఆజ్ఞలోని ముఖ్యంగా నిన్ను వలె నీ పొరుగువానిని అని ఉంది. నీ పొరుగువాడు ఎవరు?
నువ్వెవరు, నీ పొరుగువాడెవరు అనేవి రెండు ముఖ్యంగా ఇందులో కనపడుతున్నాయి. నువ్వు జీవాత్మవని, నీ పొరుగువాడు ఆత్మని, అంటే నీతో పాటు బాయిలో ఉండేవాడు ఆయన ఒకడే నీకు ఆధారం అని తెలుసుకొని, పొరుగువాడైన ఆత్మయే మనం ఆరాధింపదగిన ప్రార్థింపదగిన వాడని, నీ వెనుక ఉన్నటువంటి ఆత్మగా ఉన్న దేవుణ్ణి తెలియడమే నిజమైన దైవ జ్ఞానము. అర్థమైందా? మరి ఈ ఆజ్ఞలన్నీ ఎక్కడ చూపిస్తున్నాయి? మీ శరీరం లోపలికి చూపిస్తున్నాయి. జ్ఞానం అంతా మీ శరీరం లోపలికి ఉంది. గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానం అంతా లోపలికి ఉంటే మీరేమో బయటి ఆరాధనలు చేయడము, వాళ్ళు ఏదో తెలిసి తెలియక జ్ఞానం చెప్తూ ఇక్కడికి వస్తేనే మీకు మోక్షము, ఇదే గురుస్థానం అంటే నీ శరీరం గురుస్థానం కాదా? నీ శరీరంలోనే అధికార పీఠాన్ని ఎక్కి కూర్చున్నటువంటి వాడు పీఠాధిపతి. అది మర్చిపోయి యాడో గురుస్థానం ఉంది, యాడో పీఠాధిపతి ఉన్నాడు అని అనుకుని మీరు పరిగెడితే ఏమవుతుంది? స్థూలమంతా ప్రకృతే అని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ మీకు ఏ జ్ఞానశక్తి లేదని కూడా క్లియర్గా, అటువంటి మీరు పూజలు చేయడం వల్లనో లేకపోతే ఈ సాంప్రదాయాలను పాటించడం వల్లనో అక్కడ జ్ఞానశక్తి లేదు, జ్ఞానాగ్ని లేదు, మీ కర్మలు కాలడం లేదు అని గురువే చెప్పడం జరిగింది. అది ఇందాక మనం చదివి తెలుసుకున్నాం. అర్థమైందా? అందువలన దేవుడు చెప్పిన 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు మరియు ప్రవక్తలకు కూడా ఆధారమైన వాజ్ఞములని చెప్పాము. ఇదే విషయమునే మేము గ్రంథ ప్రారంభము నుండి చెప్తున్నాము. ఈ 2 ఆజ్ఞలు శరీరం లోపల ఇమిడి ఉన్నవి. శరీర యంత్రాంగము తెలిసిన వాడు 2 ఆజ్ఞల సారాంశమును తెలియగలుగుతాడు. అర్థమైందా? అందువల్ల మీరు గ్రంథాలు చదివి అర్థం చేసుకుంటే ఆ జ్ఞానం అంతా కూడా శరీరం లోపల దేవుణ్ణి ఏ విధంగా వెతుక్కోవాలనేది చూపిస్తుంది. కానీ శరీరం లోపల మీరు ఆయనను ప్రార్థన చేసే విధానము, ఆయన ఆరాధన చేసే విధానమే చూపిస్తుంది. కానీ శరీరం బయట చేసేటివి ఏవి కూడా ధర్మశాస్త్రం కాదు, దేవుని జ్ఞానంలో అవి ఎక్కడ ధర్మాలలో చెప్పబడి ఉండవు. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకా ఏం చెప్పారు చూడండి. జ్ఞాననేత్రము గలవాడు అంటే జ్ఞానం తెలుసుకునేటువంటి వాడు శరీరములో గల జీవాత్మను చూడగలడు. జీవాత్మను చూడగలిగిన వానికి శరీరములోని యంత్రాంగం అంతా తెలుస్తుంది. అప్పుడు 3 ఆత్మలలో తాను జీవాత్మనని, తన విషయము తెలిసిన తర్వాత తాను వేరు, మిగతా 2 ఆత్మలు వేరు అని, మిగతా 2 ఆత్మలలో 3వ ఆత్మతో కాకుండా, అంటే ఎవరు? పరమాత్మతో కాకుండా 2వ ఆత్మతోనే తనకు సంబంధం ఉన్నదని, ఆ 2వ ఆత్మయే తనకు దేవుడని, 2వ ఆత్మను తెలియడమే ఆధ్యాత్మికమని, 2వ ఆత్మను తెలియగలగడం ఏంటి? చదువుకొని తెలుసుకోవడం కాదు. 2వ ఆత్మ ఉందంట, ఆత్మే మనల్ని నడుపుతా ఉంది, ఇది తెలుసుకోవడం కాదు. లోపల శరీరం లోపల నువ్వు తెలుసుకోవడం, శరీరం లోపల నువ్వు ఆరాధించడం, శరీరం లోపల మీరు ప్రార్థన చేయడం. ఎప్పుడన్నా మీరు శరీరం లోపలికి ప్రార్థన చేశారా? శరీరం లోపల ఆయనతో మీరు వేడుకున్నారా? ఆయనతో మీరు ప్రార్థన చేశారా? ఆయన ఆరాధించారా? ఆ విధానం చేయమని ఇక్కడ చెప్తున్నాడు. 2వ ఆత్మను తెలియడమే ఆధ్యాత్మికమని, 2వ ఆత్మను తెలియగలిగితే 2వ ఆత్మ ద్వారా 3వ ఆత్మ అయిన పరమాత్మను చేరవచ్చునని, పరమాత్మను చేరడమే మోక్షమని, మోక్షమును పొందడమే జీవునికి ధ్యేయముగా ఉండాలని తెలియగలడు. ఇందాకేం చెప్పుకున్నాం మనము? 2వ ఆత్మను చేరగలిగితేనే 3వ ఆత్మ అయినటువంటి పరమాత్మను చేరతాడు. ఎందుకంటే యువతల కొస నీకు ఆత్మగానే ఉంది. ఈ ఆత్మను పట్టుకుని నువ్వు ఎక్కిపోతేనే పరమాత్మ దగ్గరికి నువ్వు చేరుకుంటావు. కానీ లేదు, నీ ఆత్మను పట్టుకోను, నేను ఆయన్నే పట్టుకుంటాను అంటే నువ్వు ఎన్ని యుగాలైనా నువ్వు ఈడుండాల్సిందే బాయిలో వచ్చి నువ్వు గడనబడేది ఉండదు. అర్థమైందా? అందువల్ల మీరు మీ శరీరంలో మీరు ఏ విధంగా ఉండారో తెలుసుకుని, జీవునిగా మీరు ఏ విధంగా ఉండారనేది మీరు లోపలికి చూసుకొని, మీతో పాటు దేవుడు ఏ విధంగా ఉన్నాడనేది తెలుసుకొని ఆయనను మీరు ఆరాధించేటువంటి పని చేయాలి. ఆయన పట్ల ఇష్టమైనటువంటి భావం పెట్టుకుని ఆ ఇష్టంతో ఆయన దగ్గరికి పోయేటువంటి పని మీరు చేసుకోవాలి. అలా కాకుండా భయం ఉన్నోడు ఎవడన్నా దగ్గర పోతాడా? ఇంతకుముందు ఒకడెవడో చెప్తా ఉండే, ధర్మ వ్యతిరేకంగా చెప్తూ పరమాత్మకు మీరు భయపడకపోయినా పర్వాలేదు, ఆత్మకు మీరు భయపడల్లా. పరమాత్మకు భయపడకపోయినా పర్వాలేదు, ఆత్మకు భయపడాలంట. గురువేమో దైవ గ్రంథాలలోనేమో మీరు పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకోండి, నా గురించి పరమాత్మకు భయపడండి, ఆత్మకు ఇష్టభావం పెట్టుకోండి, ఆత్మనే ఆరాధించండి, మీరు ఆయనే మిమ్మల్ని బయటికి వేసేవాడు, మీకు మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆయనే. అందువల్ల మీరు ఆయన పట్ల ఇష్టభావం కలిగి ఉండి ఆయననే మీరు ప్రార్థన చేయండి,
ఆయన మీ హితుడు, అంటే మీ మేలు కోరేవాడు, మీ స్నేహితుడు అని గురువు చెప్తే, రివర్స్లో ముఖ్యమైన ధర్మాలు ఇయ్యి, ముఖ్యమైన ఆజ్ఞలు మనిషికి అని చెప్పినటువంటి ఆజ్ఞల్ని కూడా వీళ్ళు రివర్స్లో ఆత్మకు భయపడల్లా అంటే, భయపడితే ఇంకోసారి ఇంక ఆత్మ దగ్గరికి ఎవడు పోడు. ఆత్మకు భయపడితే ఏమవుతుంది? నీకు ఇష్టం ఉంటే పోతావు, భయపడితే ఎవడన్నా దగ్గర పోతాడా? ఆ భయపడేవాడు ఎవడు దగ్గరికి పోడు. అర్థమవుతుందా? అందువల్ల మీరు ఆత్మ పట్ల ఇష్టభావం పెట్టుకోవాలి, భయం కాదు. కానీ పెద్ద ఆయన ఒకడు ఉన్నాడని ఆయన గుర్తుపెట్టుకొని ఆయన పట్ల నువ్వు భయం కలిగి ఉండాలి. అందువల్ల జ్ఞానాన్ని బోధ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బోధ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది, అది ఈ విధంగా మీరు బోధ చేసి నేను తప్పేవాడు గతిలేడు జ్ఞానానికేనంటే మీకు ధర్మ వ్యతిరేకమైన బోధ చేసిన దానికి యుగ యుగాల పర్యంతరం శిక్ష అనేది తప్పదు. అది దేవుడు చెప్పినటువంటి తీర్పు. అర్థమైందా? సరే, మనం ఇంకా గమనిస్తే ఈ విధంగా ధర్మ వ్యతిరేకమైన బోధ చేసే వాళ్ళు ఈ మధ్య చాలా మంది అయిపోయారు. ఈ మధ్యన ఒక అతను నేను ఏదో ప్రవక్తనని, బ్రహ్మంగారిని చెప్పుకుంటూ ఇటువంటి ధర్మ వ్యతిరేకమైన బోధే వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు మీరు గమనించుకోండి, ఒకసారి వెనుదిరిగి చూసుకోండి. ఎందుకంటే ఇటువంటి బోధ వల్ల లేని కర్మనంతటిని మీరు మూట కట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఆయన ఏం చెప్పారు? మీరేదో కీర్తి ప్రతిష్టల కోసము మీరు ఈరోజు ఈ జన్మలో మీరు మేలు పొందడం కోసం చూసుకుంటే అది పావలాంత లాభమే మీకు వచ్చేది. కానీ మీకు తెలియకుండా ₹1,00,00,000 అప్పు నెత్తికెక్కుతుంది అని చెప్పడం జరిగింది. అందువల్ల మీరు పావలా లాభం కోసం కాదు మీరు ప్రాకులాడాల్సింది. వెనకాల నెత్తికెక్కేటువంటి అప్పు ఏమన్నా ఉందా? మనం ఏమైనా పొరపాటు పడుతున్నామా? ₹1,00,00,000 అప్పు మళ్ళీ తీర్చాల్సి వస్తే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎన్ని యుగాలు పడుతుంది. అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ యోచన చేసుకోండి. మీ మీద అసూయతోనో మీ మీద ద్వేషంతోనో మేము మాటలు చెప్పడం లేదు. గురువు చెప్పినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. అర్థమైందా? ఆ విధంగా ధర్మ వ్యతిరేకమైన బోధన చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరు ఆయన బ్రహ్మంగారు అని చెప్పుకుంటే ఆయన పరమాత్మ రహస్య గురువుగా ఉన్నాడు. ఆ రహస్య గురువుగా ఉండి మాలేకు వచ్చి మా జ్ఞానం చెప్తాడు. పరమాత్మ జ్ఞానం చెప్తాడు. ఇది సాధ్యమయ్యే పనేనా? పోనీ ఇక్కడ ఏముంది, గ్రంథంలో ఏం చెప్పారు గమనిస్తే, ఈ రెండవ ఆత్మ అంటే పరమాత్మ కాకుండా ఉన్నటువంటి ఆత్మ, మధ్యాత్మని గురించి తెలియవలసింది, అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. మనకు తెలిసినంత వరకు మనుషులందరికీ దేవుడు రెండవ ఆత్మయే. మనుషులందరూ ఆరాధింపదగిన దేవుడు రెండవ వాడే. రహస్యములైన జ్ఞాన సూత్రములను వివరించి చెప్పువాడు కూడా రెండవ ఆత్మైన దేవుడే. అర్థమవుతుందా? ఇంత ముందు మీటింగ్లో మనం ఏం చెప్పుకున్నాము? ఆత్మైనటువంటి దేవుడే శరీరం ధరించి భగవంతుడిగా వస్తున్నాడు, ఆయన యొక్క జ్ఞానం అంతా మనకు తెలియజేస్తున్నాడు అని చెప్పుకోవడం జరిగింది. సరే, ఇక్కడ కూడా ఏం చెప్పారు? రహస్యములైన జ్ఞాన సూత్రాలను వివరించి చెప్పువాడు రెండవ ఆత్మైన దేవుడే. మూడవ ఆత్మైన దేవుడు అంటే ఎవరు? పరమాత్మ. బ్రాకెట్లో పరమాత్మ మనుషులకు జ్ఞానమును చెప్పువాడు కాడు. మనుషులకి పరమాత్మ జ్ఞానము చెప్పడు. ఆత్మ కంటే వేరుగా ఉన్న పరమాత్మ సాక్షిగా అందరినీ అన్నిటినీ చూస్తున్నాడు గాని ఏమీ చేయని వాడుగా ఉన్నాడు. మూడవ వాడైన పరమాత్మ దేవుడను పేరుతో పిలువబడుతున్నా, తనను ఎవరు మొక్కినా, ఎవరు ఆరాధించినా, ప్రార్థన చేసినా ఏమాత్రము పట్టించుకోడు. మొక్కిన వాడిని మొక్కినాడని కానీ, మొక్కలేదని కానీ ఎవరిని అనుకోడు. ఎవరితో సంబంధం లేనివాడు, ఏ అక్కర లేనివాడు, ఏ అక్కర లేనివాడిని ఆయనను గురించి దైవ గ్రంథములలోనే చెప్పి ఉన్నారు. మరి అటువంటిప్పుడు పరమాత్మ జ్ఞానం చెబుతాడు అని చెప్పడము పూర్తి ధర్మ వ్యతిరేకమవుతుంది. ఇక్కడ ఏం చెప్పారు? ఎంతో రహస్యమైనటువంటి జ్ఞాన సూత్రాలను గురించి కూడా వివరించి చెప్పేవాడు రెండవ ఆత్మ అయిన దేవుడే. రెండవ ఆత్మే ఈ జ్ఞాన సూత్రాలన్నింటినీ వివరించి చెప్తున్నాడు, అంతేగాని పరమాత్మ కాదు. అందువల్ల ఇవన్నీ మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అర్థమైందా? అందువల్ల చాలా జాగ్రత్తగా జ్ఞానం దగ్గర మసులుకోవాలి. గురువు ఏం చెప్పాడు అని అంటే, ఆయన భగవద్గీతలోనే ఒక శ్లోకం చెప్తూ, అవజానంతి మాం మూఢ మానుష్యం తనుమాశ్రితం పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం. అంటే భావం ఏంటంటే, సర్వ జీవరాశులకు ఈశ్వరుడను,
అధిపతిని. ఎవరు అధిపతి? సర్వజీవరాశులకు అధిపతి ఎవరు? పీఠాధిపతి. పీఠాన్ని అధిష్ఠించిన వాడు ఎవరు? ఆత్మ. సర్వజీవరాశులకు అధిపతి, సర్వజీవరాశులకు ఈశ్వరుడు ఎవరైతారు? ఆత్మే. అర్థమవుతుందా? ఆ విధంగా సర్వజీవరాశులకి ఈశ్వరుడును అయినటువంటి నేను నరశరీరము ధరించి, అంటే మానవ శరీరం ధరించి వస్తే నా శ్రేష్టత్వమును తెలియలేక ఎవరు వస్తున్నారు? మానవ శరీరం ధరించి అందరికీ అధిపతిగా ఉన్నటువంటి వాడు, జీవరాశులకు అందరికీ అధిపతి ఎవడు? జీవరాశులు సృష్టించిన వాడు ఎవరు? ఆత్మే. ఆ ఆత్మే స్వయంగా ఆయన ప్రకృతి శరీరాన్ని అధిష్ఠించి, ప్రకృతి ద్వారా తయారైన శరీరాన్ని అధిష్ఠించి సజీవంగా ఆయన భగవంతుడిగా మేము ముందుకు వస్తే ఈ మూడులు నన్ను అవమానిస్తున్నారు అని చెప్పడం జరిగింది. అందువల్ల మీరు కూడా గురువు భూమి మీదకి వచ్చి జ్ఞానం చెబితే మీరు చాలా జాగ్రత్తగా జ్ఞానం దగ్గర నడుచుకోవాలి. కానీ ఆ జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఈ జ్ఞానం అనేది అమృతంగా పనిచేస్తుంది సరిగా అర్థం చేసుకుంటే. లేదా మీరు దాన్ని శ్రద్ధ సరిగా లేకపోవడం వల్ల తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది? మీకు అదే జ్ఞానమే విషముగా పనిచేస్తుంది. ఎవరు చెప్పిన మాట ఇది? గురువు చెప్పిన మాట. మీరు జ్ఞానాన్ని శ్రద్ధగా సరిగా అర్థం చేసుకుంటే అమృతంగా పనిచేసి నీకు ఈ మరణం అనేది లేకుండా చేస్తుంది, అంటే జన్మలు అనేటివి లేకుండా చేస్తుంది. కానీ ఈ జ్ఞానాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే, శ్రద్ధ సరిగా లేకుండా మీరు సరైన దృష్టి దాని మీద పెట్టకపోతే ఏమవుతుంది? తప్పుగా అర్థం చేసుకుంటే ఇదే జ్ఞానమే మీకు విషముగా మారుతుంది. విషముగా మారి మీ మరణానికి కారణమవుతుంది. అంతటి కర్మలు మీకు అంటగడుతుంది. ఇంకా మీరు ఇటువంటి మరణాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో జన్మలకు మిమ్మల్ని పంపిస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ జ్ఞానం అనేదాన్ని మీరు అమృతంగా మార్చుకుంటారో లేదా విషంగా మార్చుకుంటారో మీ ఇష్టము. అందువల్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధగా నడుచుకోవాలి, గురువుకు విలువ ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటూ ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ జ్ఞాన విషయాలన్నీ మీలో దేవుడిగా ఉన్నటువంటి ఆత్మ మీకు అర్థమయ్యేటట్టు చేయాలని ఆయన్ని వేడుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.